బాస్టర్ సినిమాల్ని అందించినటువంటి మనందరి ఫేవరెట్ బండ్ల గణేష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ లెజెండరీ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ అలానే శ్వేత గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ముందుగా సంబంధం కాబట్టి మ్యూజిక్ మెథడ్ గురించి మాట్లాడతాను. సో సాకేత్ సింగర్ అయ్యేటప్పుడు సంతోషపడ్డాను. పెళ్లి చేసుకుంటా అన్నాడు, చాలా సంతోషపడ్డాను. మ్యూజిక్ డైరెక్టర్ అవుతా అన్నాడు, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావు అన్నాను. మ్యూజిక్ డైరెక్షన్ అనేది అంత ఈజీ కాదు. ఒక స్క్రిప్ట్ని అండర్స్టాండ్ చేసుకో, అది ఒక సిరీస్ చేయడం అనేది ఇంకా చాలా టఫ్. జనరల్గా సినిమా అంటే 2 hours 20 minutes ఓకే అయిపోద్ది అంతే కదా, నిమిషం ఎంచుకుని ఫినిష్ చేసేస్తాం. సిరీస్ అంటే అలా ఉండదు కాబట్టి గంటల తరబడి వెళ్తుంది. సో అది చేయడం చాలా కష్టం. సో ఇంకా చాలా డీటెయిల్గా ఉంటుంది అనమాట. టీవీలో కాబట్టి ఇంకా డీటెయిల్గా వినాల్సి వస్తుంది, మిక్సింగ్ చాలా విషయాలు. ఐఎమ్ సో హ్యాపీ వాడికి ఇంత త్వరలో ఇలాంటి ఆపర్చునిటీస్ రావడం. వెరీ వెరీ హ్యాపీ. మీ అదే తెలుసు, సాకేత్ వాళ్ళ ఫాదర్ ఇస్ వెరీ లెజెండరీ హ్యూమన్. ఆయన కింద చాలా మంది స్టూడెంట్స్ మ్యూజిక్ నేర్చుకుని దే ఆర్ వర్కింగ్ విత్ అస్, దే ఆర్ సింగింగ్ విత్ అస్. సో ఫాదర్ సెట్ ఒక మంచి ఒక సింగింగ్ కమ్యూనిటీ, ఒక మ్యూజిక్ కమ్యూనిటీ, ఒక వెరీ హెల్దీ మ్యూజిక్ కమ్యూనిటీని వాళ్ళ ఫాదర్ ఎల్ఎంఏ ద్వారా మన తెలుగు దీనికి ఇచ్చి తెలుగు మ్యూజిక్ ఫ్యాటర్నిటీకి ఫాదర్స్ డన్ లాట్స్ ఆఫ్ గ్రేట్ వర్క్. అంత ఈజీ విషయం కాదు. సో ఇక్కడ వరల్డ్ వైడ్ స్టూడెంట్స్ అంతా దే ఆర్ వర్కింగ్ అండర్ అంటే దే ఆర్ లెర్నింగ్ మ్యూజిక్ ఫ్రమ్ సాకేత్ గర్ల్స్ ఫాదర్. So I'm so happy being part of his LMA organization. And ee roju tana music chestanu antane so very happy ro. Baagundi song kuda. Lyric writer music director athanu kuda. Okay da nu daakkolevu nana ఎక్కడున్నా కనబడతావు. మన ఫ్రేమే వేరే ఫ్రేమ్లు. మన ఈ పేరులోనే ఆర్ఆర్ ఉంది అంటే ఆర్ఆర్కి పేరు ఏమో వేరే హీరోని పేరులోనే ఆర్ఆర్ వేసేసుకుంటారు, ఆర్ఆర్ ధ్రువ అని. సో నీ ఒరిజినల్ పేరు యాక్చువల్గా రఘురామ్, అంటే స్నూపీలా ఉంటాడు. అంటే తన అందరికీ తన వెరీ ఫేవరెట్ హ్యూమన్. లిరిక్ రైటర్గా ఫస్ట్ నాకే రాసావా సోలో బతికే సో బెటర్. సో ఆ సినిమాలో లిరిక్ రైటర్గా స్టార్ట్ చేశాడు. అండ్ ఈజ్ కమ్ ఆల్ ఫర్ భీమ్స్కి ప్రియశిష్యుడు కదా, ఉన్నమాటే కదరా, ఏం తప్పేం కదా. సో వెరీ హ్యాపీ. అంటే వీఆర్ ఆల్ ఒక ఫ్యామిలీ, అందరం ఒకే వాట్సాప్ గ్రూప్లో ఉంటాం. వీల్ ఆల్ హ్యావ్ ఫన్ ఆల్వేస్. క్రికెట్ మ్యాచ్ ఆడుతూ చాలా బిర్యానీ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్లో ఉండే ఒక్క బిర్యానీ వదలడు అన్న, ఈ బిర్యానీ బాగుందని ఆమె 100% టేస్ట్ చేయాలనుకుంటే. ఏదో ఇంపార్టెంట్గా మంచి లిరిక్ వచ్చిందంటే కాదు, బిర్యానీ గురించి మాట్లాడతాడు. సో వెరీ వెరీ హ్యాపీ టు బీ ఈరోజు ఈ సినిమాకి రావడం. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ సాకేత్. అండ్ కౌముది గారు అండ్ BVS Ravi గారు ఇద్దరు జాయింట్లీ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అండ్ డైరెక్ట్ ఐమ్ వర్కింగ్ విత్ దెమ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో నెక్స్ట్ సినిమాలో. అండ్ చెప్పచ్చా, సో రవి గారు కనకదుర్గ అమ్మవారి పైన సినిమా తీస్తున్నారు అనమాట. సో దానికి ఐఎమ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మ్యూజిక్ ఫర్ దట్ ఫిలిం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలా ఒక మంచి ఒరిజినల్ చేస్తున్నాం. అండ్ నాకు నా ఫేవరెట్ గాడెస్ అనమాట. ఎవ్రీ ఫ్రైడే వెళ్ళిపోతాను విజయవాడకి. అండ్ సో ఆ సినిమాకి మ్యూజిక్ చేయడం ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ కోన గారు ఇస్ హియర్, మా బండ్లన్న ఇస్ హియర్. సో ఇంకేం కావాలి, ఇంకా ది ఫిల్మ్ హస్ గాట్ ది బెస్ట్ పవర్స్ పాసిబుల్. సో ఆల్ ది వెరీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అజయ్ భూపతి గారిని మాట్లాడు. టైటిల్ చూసి ఫస్ట్ కొంచెం కాంట్రవర్షియల్ సినిమా ఏమో అనుకున్నాం, కానీ ట్రైలర్ చూస్తే ఫుల్ ఫన్ ఉంది. మామూలు ఫన్ కాదు ఇది. అంటే కోడి పుంజులు గొడవలు అవి చాలా చిన్నవిగా అనిపించవచ్చు చాలా మందికి, కానీ అవి చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి. నాకు అన్నీ తెలుసు. నేనైతే పుంజుని చూసేది ఏ బ్రీడో చెప్పగలను, నాకు చిన్న నుంచి తెలుసు కాబట్టి. అండ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రవి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, BVS రావు గారు. ఈరోజు ఇండస్ట్రీలో బిజీగా ఎవరున్నారంటే బాగా బిజీగా
అంటే బాగా 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 బిజీగా ఎవరున్నారంటే అది మచ్చరావు గారే. ఇప్పుడు ఎక్కడ చూసినా రవి గారే మొత్తం హవా నడుస్తుంది. శ్రీను కామెడీ టైమింగ్ నాకు బాగా తెలిసిన మంగళవారంలో ఒక క్యారెక్టర్ తనకే వాళ్ళు మిస్ అయ్యా, నేను మిస్ అయ్యా తన్ని. చూస్తుంటే మ్యూజిక్ కూడా బాగా నచ్చింది, సాంగ్ కూడా కామిక్ ఉంది ఫుల్. వెబ్ సిరీస్లో ఏంటంటే అన్ని థ్రిల్లర్స్, మిస్టరీ ఏవేవో అన్నీ ఒకే టైప్ ఆఫ్ జానర్ ఎక్కువ వస్తున్నాయి. కామెడీ వెబ్ సిరీస్లో చాలా తక్కువ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా అందరూ చూడమని చెప్తున్నాను. ఎందుకంటే కామెడీ వెబ్ సిరీస్ కొంచెం 3 hours నడపడం అంటే చాలా కష్టం. కానీ వీళ్ళు ఖచ్చితంగా రవి గారు అంటే డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, ఎవరో రైటర్స్ కూడా వేరే వేరే ఉన్నారు, నాకు తెలియదు పేర్లు. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. కామెడీ వెబ్ సిరీస్ ఎంచుకున్నందుకు రవి గారికి కూడా కంగ్రాట్స్. ఎందుకంటే ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి, అవుతుంది. అండ్ అందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్. డైరెక్టర్ కూడా ప్రదీప్ కదా డైరెక్టర్. హలో నేను అడిగితే ఓన్లీ 17 daysలో చేసామని చెప్పారు. యాక్చువల్లీ క్వాలిటీ చాలా బాగుంది, ట్రైలరు కానీ ఇవన్నీ అంత క్వాలిటీ ఇవ్వడం అంత ఆషామాషి కదా. అది కూడా అవుట్డోర్ షూటింగ్లో కెమెరామెన్ వర్క్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది నిజంగా వర్క్ అయితే. అంత తక్కువ టైంలో అంత క్వాలిటీ ఇవ్వడం, అది డైరెక్టర్ అండ్ కెమెరామెన్ ఇద్దరు కలిసి చేసుకోకపోతే అది అవ్వదు నాకు తెలుసు. 22nd రిలీజ్ అవుతుంది, మేం కాపులం. అది అందరూ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బండ్ల గణేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. ఎందుకంటే మీ అమ్మ నాన్న తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నా చూడు, అక్కడ నాకు కిక్కినిచ్చావు. మన ఫ్రెండ్స్ అట్లా నాకు అట్లా ఇష్టం, మా అమ్మ నాన్న తీసుకొచ్చుకోవటం కూడా. అట్లా అమ్మ నాన్న ఇష్టపడేవాళ్ళంటే కూడా నాకు ఇష్టం. మేము కాపులం. నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరయ్యా ఇండస్ట్రీలో అని నేను అనుకుంటే ఫస్ట్ నా ఫోన్ నిద్రలేవగా నేను ఎవరికైనా మా వ్యాపారాలు చేసినా ఫస్ట్ ఫోన్ చేసి రవి చేస్తా, రేపటి నుంచి చేయను. ఈ రోజు వరకు ఇది నేను తీస్తున్నా నాకు చెప్పరా, నేను చాలా హర్ట్ అయ్యా, నిజంగా చెప్తున్నా. తప్పు కదా, నువ్వు తప్ప రవి. నిజంగా నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నాకు ప్రతి నా విషయంలో ప్రతి నా ఫ్యామిలీ విషయాలు ప్రతి ఒక్కటి నేను రవితోనే షేర్ చేసుకుంటా, ఎవరితో షేర్ చేసుకుని. పెట్టాం కదా, కన్ఫ్యూజ్ అవుతుంది దానికి. చాలా నువ్వు తప్పు రవి, అంటే ఇది నాది వన్ సైడ్ లవ్ అని ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అనురాధ గారు, కౌముది, ఈ సినిమాకి వర్క్ చేసిన మన సీను, గెటప్ సీను కానీ అందరికీ ఇది చాలా నాకు గమ్మత్తుగా. ఇప్పుడే 17 రోజుల్లో షూట్ చేసామన్నారు. 17 రోజులు ఇంత క్వాలిటీతో ఇంత అద్భుతంగా తీశారంటే మేము ఇంకెంత వెనకబడి ఉన్నామా, 100 రోజులు 500 రోజులు 600 షూట్ చేసేవాళ్ళు అనిపిస్తుంది. నచ్చింది. జనాన్ని ఇది అద్భుతంగా ఎంటర్టైన్ చేసి ఈ 6 ఎపిసోడ్లు చాలా ప్రజాదరణ పొంది మళ్ళీ అనురాధ గారు బ్లెస్సింగ్స్తో ఇంకో 60 ఎపిసోడ్లు కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలని కౌముదిని విష్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బండ్ల గణేష్ గారి మీద ప్రేమతో కోడిని కానీ కోడి గుడ్డును కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చేసాం. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు కోనా వెంకట్ గారిని ముందుగా అనురాధ గారు, మీరు ఎక్సలెంట్ కంటెంట్ పిక్ చేసుకుంటారు నాకు తెలుసు. మరొకసారి, ఎందుకంటే ఇప్పుడే చెప్పాడు మనవాడు అజయ్, థ్రిల్లర్స్, హారర్స్, యాక్షన్లు వీటన్నిటి మధ్యన చాలా రిఫ్రెషింగ్గా ఉంది. నేను కాపులం ఇది యాక్చువల్గా 2003లో వెంకీ అనే సినిమాలో నేను డైలాగ్ వాడా, కాల్ ద కాప్స్ అంటే వీడు కొట్టడానికి కాపుడు చదువు ఎందుకురా అంటాడు బ్రహ్మానందం. సో ఆ డైలాగ్ గురించి ఇన్స్పిరేషన్ సార్ అని చెప్పాడు స్టోరీ రైటర్. అవునా, నన్ను చూసి చెప్పుకుంటాడు, ముందే చెప్పా అయితే ఓకే. సో అలాగా వినంగానే ఫస్ట్ మార్కెటింగ్ టెక్నిక్ బాగా తెలిసిన మా అందరి గ్రూపుల్లో నెంబర్ 1 ఎవరైనా ఉంటే రవి. తను హీ నోస్ హౌ టు మార్కెట్ హిస్ ప్రోడక్ట్, మార్కెట్ హిమ్సెల్ఫ్. అలా ఒక టైటిల్ ద్వారా అందరి అటెన్షన్ గ్రాప్ చేసి కట్టిపడేసి ఆ చూసేంత వరకు చంపుతూనే ఉంటాడు, సో ఏదో రూపంలో. సో అటువంటి తను కౌముది కలిసి ఇవాళ అందరూ మేము ఇక్కడ వచ్చామంటే మేము కాపులం కాకపోయినా వచ్చామంటే సో దానికి కారణం రవి అండ్ కౌముది. అలాగే ప్రదీప్ కూడా చాలా ఎక్సలెంట్. తన డైరెక్టరు, తనకి ఏం కావాలో తెలుసు. తను ఎవ్రీ డే నాకు ప్రదీప్ గురించి తను ఎవ్రీ డే చెప్తుంటాడు రవి.
ఇదేంటి ఏంటి ఒక డైరెక్టర్, తను ఒక డైరెక్టర్ అయ్యుండి ఒక డైరెక్టర్ని ఎంత పొగుడుతాడంటే, సో దెన్ అండర్స్టూడ్ హిజ్ వాల్యూ. కానీ యాక్చువల్ చెప్పాలంటే మేము కూడా కాపులమే, అంటే పోలీస్ కుటుంబం. ఆ కాపులం కాదు, మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్, డిఎస్పి. సో ఇది చూసి ఆ విలేజ్ వాతావరణం ఇవన్నీ చూస్తుంటే 100% దీనికోసం ప్రతి తెలుగు ఆడియన్ హీల్ బి వెయిటింగ్ అన్న గట్టి నమ్మకం. ఇందులో పనిచేసిన ప్రతి వాళ్ళందరికీ, ఎస్పెషల్లీ మా గెటప్ సీన్కి, అలాగే రవితేజ, వీళ్ళందరికీ. ఎందుకంటే మెయిన్ లీడ్గా ఇద్దరు చేస్తున్నారు. ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి, ఎస్పెషల్లీ డిఓపి అండ్ మా సాకేత్, వీళ్ళందరికీ మంచి పేరు తీసుకొచ్చి జీలో ఇది కనీసం 1 సంవత్సరం పాటు తీస్తూనే ఉండాలి పేరు. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, నెక్స్ట్ మేము బ్రాహ్మణం తీయండి, మేము చౌదరిలో అది కూడా తీసేయండి. సో అండ్ ఐ విష్ Z5 మీరు ఇలాంటి ఇంకొంచెం కొత్త డైరెక్టర్స్ని, కొత్త కంటెంట్స్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగు ప్రేక్షకులందరూ ప్రపంచవ్యాప్తంగా May 22 నాడు మేం కాపురం దయచేసి మిస్ అవ్వద్దు. దట్స్ ఆల్, సెలబ్రేట్ గుడ్ కంటెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోన గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా లిరిక్ రైటర్ ఆర్ఆర్ ధ్రువన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. गौतम जी आगे आइए. సో మే 22 నా ఫస్ట్ టైం మనందరినీ పలకరించడానికి థియేటర్స్ లో వచ్చేస్తుంది. అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ భరద్వాజ గారు వచ్చి గేట్ చేసినందుకు. ఓకే, హార్ట్ ఫీలింగ్గా ఉంటుంది. అండ్ నాతో రెగ్యులర్గా ఎప్పుడు నేను మ్యూజిక్ చేసినా సాకేత్ నాకు ఒక సాంగ్ పాడుతూ ఉంటాడు, తన మ్యూజిక్ చేస్తుంటే నేను రాస్తూ ఉంటా. అండ్ ఇదంతా చాలా ఇలా హెల్దీగా మా జనరేషన్ ఆఫ్ మ్యూజిషియన్స్ అందరూ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ మీ అందరం కలిసి ఇలా వర్క్ చేయగలుగుతున్నాము. ఏదో కొత్తగా మీ అందరికీ మా తరఫున ఒక మంచి మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ కలగజేయాలని ఎప్పటికప్పుడు వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అండ్ ఐ హోప్ ఇట్ విల్ రీచ్ అవర్ హార్ట్స్. అండ్ రేపు డెఫినెట్గా ఈ సిరీస్ అందరూ చూస్తారు, నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ కౌముది గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసరే కదా మన Anuradha ma'am, thank you so much for giving us the opportunity and having the belief. And ee project ma daggara raavadaniki kaaranam ma Pradeep garu. He was the one meer kachithanga idi cheyali ani cheppesi ఆయన నమ్మారు. అండ్ దెన్ he made it. మీకు ఇచ్చిన వర్డ్ నిలబెట్టారని అనుకుంటున్నాను. I hope you all are happy. And then thank you so much Kishore garu. Thank you so much Selva and then Saket for doing the amazing job. And ఇక్కడ నేను కొంచెం థ్యాంక్స్ ఎక్కువ చెప్పేస్తా బికాస్ ఐ వాంట్ టు రియలీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్. నాగబాబు గారు అండ్ దెన్ ఐ నో ఆయన అదే టైంలో he has his political work and all, but then మా కోసం టైం ఇచ్చి ఈ స్కెడ్యూల్ ఫినిష్ చేయాలి, మాకు డెడ్ లైన్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మేము అడిగిన దాని అన్నిటికీ కూడా సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గెటప్ శ్రీన్ గారు, ఐ నో వీ ఆల్ నో హీస్ వెరీ బిజీ. పొద్దున ఒక సినిమా, రాత్రి ఒక సినిమా చేస్తూనే ఉంటారు, లేదు చేస్తూనే ఉంటారు. సో థ్యాంక్ యూ సార్. మీ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్కి చాలా ఎక్కువ. అండ్ దెన్ మీ సపోర్ట్ లేకపోతే ఇంత క్విక్గా మేము చేయలేము. అలానే రవితేజ గారు, రీతు, సిరి, పార్వతి అమ్మాయి, కొత్త అమ్మాయి, షీ ఆల్సో హాస్ డన్ అ గ్రేట్ జాబ్. చరణ్ లక్కరాజు, సుబ్బారావు గారు, సత్యనారాయణ గారు, ఎవ్రీవన్. సారీ నేను ఎవరి పేర్లను మర్చిపోతే. అండ్ ధ్రువన్, థ్యాంక్ యూ సో మచ్, చాలా క్యాచీగా రాశారు లిరిక్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా అండ్ ఈ నా ఫస్ట్ ఎవర్ వెబ్ సిరీస్ తమన్ గారు, అలానే కోన వెంకట్ గారు, బండ్ల గణేష్ గారు, అజయ్ భూపత్ గారు రావడం ఈ ఈవెంట్కి చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.
ఫైనల్గా రా ఎంటర్టైన్మెంట్స్ నుండి బీవీఎస్ రవి గారు ఫర్ హ్యావింగ్ ద ట్రస్ట్ ఆన్ అస్, ద హోల్ టీమ్. నా బ్యాక్ బోన్ లైక్ ద సపోర్ట్ ఈజ్ ఆర్ ప్రొడక్షన్ కంట్రోలర్ మధు. Without him it definitely wouldn't be possible. And ఈ సిరీస్కి బేసిక్గా రైటర్స్ స్టోరీ బై శోభన్. ఆ శోభన్తో పాటు చాణక్య హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్. వాళ్ళు ప్రతిరోజు సెట్కి కూడా వచ్చి ఎవ్రీ డైలాగ్ అండ్ ఆల్. వీళ్ళిద్దరికి ఇంకొక చాలా మేజర్ సపోర్ట్ ఇస్ ఆర్ జీకే గారు, గోపాలకృష్ణ గారు. థ్యాంక్ యూ గోపాలకృష్ణ విద్మహే ఆయన పేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పోస్ట్ వరకు కూడా హీ వాజ్ దేర్ ఫర్ చెకింగ్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ అ లాట్. అలానే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాజ్ కుమార్ గారు, మహేంద్ర, అజిత్, గణేష్, సుగుణ్, భరత్, ప్రశాంత్, వీళ్ళందరూ కూడా అంటే అందరూ ఒక్కొక్క స్కెడ్యూల్కి యాడ్ అయ్యి ఎవ్రీ వన్ హ్యాస్ లర్న్. అండ్ దెన్ ప్రదీప్ గారితో తినాల్సినవన్నీ తింటూ నేర్చుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. అండ్ జీ టీమ్ ఎస్పెషల్లీ జయంత్ గారు, సిద్ధుకి నాకు ఎప్పుడు ఐ డెంట్ సీ హిమ్ హియర్, ఈజ్ నాట్. అండ్ హిరణ్మయి, మార్కెటింగ్ వచ్చేసేటప్పటికి శ్వేత, సుధీర్, దే వర్ హ్యాండ్స్ ఆన్ ఫర్ దిస్. ఇవంతా చేయడానికి విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ దే హ్యావ్ వర్క్డ్ అ లాట్. అండ్ సందీప్ గారు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో వచ్చిన లేటెస్ట్గా వచ్చారు సిరీస్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మీడియా ఫర్, ఐ హోప్ ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలకి వాటికి అందరికీ కూడా ఎంకరేజ్ చేశారు అండ్ దెన్ సపోర్ట్ చేశారు. ఇలా ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం చేస్తున్న సినిమా దగ్గర నుండి ఇక పైన చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ కాముది గారు. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ మే. సో మచ్ టు ఆల్. నాకు ఇది ఫస్ట్, నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. సో నేనేమన్నా తప్పు మాట్లాడితే ఐమ్ సో సారీ. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలానే నాతో పాటు నేను వాళ్ళతో పాటు వర్క్ చేసినందుకు కో ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే నన్ను బాగా చూపించినందుకు డిఓపి సార్, మీకు చాలా థ్యాంక్స్. అలానే నా స్పీచ్ మీరు ఎంతో ఓపికగా వింటున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో నేనేమైనా తప్పు మాట్లాడుంటే ఐఎమ్ సో సారీ. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇన్ని థ్యాంక్ యూ చెప్పినందుకు నీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సంధ్య. ఓకే, సో అలాగే ఈ సినిమాలో మనకి ఆల్రెడీ ఈ గడుసుపిల్ల కమిటీ కుర్రోళ్ళ సినిమాతో బాగా తెలుసు. సో విషికాని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విషిక ఈ సినిమాలో హస్బెండ్ని ఒక రేంజ్లో టార్చర్ పెట్టింది అని విన్నాము. అది ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మే 22న మనం థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ స్టార్ట్ విత్ వీరు సార్. థ్యాంక్ యూ సో మచ్ వీరు సార్. వీరు సార్ దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉందండి. నేను చాలా రేర్గా చూసాను అది. అతను స్టోరీ బోర్డ్ ప్రిపేర్ చేస్తారు. నాట్ ఓన్లీ ఒక సీను 2 సీన్లో కాకుండా సినిమా మొత్తం ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క షాట్ అతనే దగ్గరుండి స్టోరీ బోర్డ్ క్రియేట్ చేయడం అన్నది చాలా పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్ వీరు సార్ ఫర్ చూసింగ్ మీ యాజ్ గీత. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ సార్, కోటి సార్, థ్యాంక్ యూ సో మచ్. హాసిని చెప్పినట్టు నిజంగానే మమ్మల్ని బంగారు బొమ్మలా చూసుకున్నారు షూటింగ్ మొత్తం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఇలానే ఇంకా మరి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలి మీరు. అండ్ మమ్మల్ని కూడా మర్చిపోకుండా మళ్ళీ సినిమాలకు ఈ సినిమాలో పెట్టుకోవాలని కోరుకుంటున్నా. సతీష్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇచ్చినందుకు. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ వండర్ఫుల్ సార్. నాకు వైఫ్ అంటే సాంగ్ చాలా ఇష్టం. జాలిపడ్డది ఎవరు నాకు కొంచెం పర్సనల్గా టచ్ చేసిన సాంగ్, అది నాకు చాలా నచ్చింది. కమింగ్ టు అవర్ కో స్టార్స్, Raincha, she's so beautiful, she's talented. I wish you all the best, Raincha. And Hasini, ముంబై నుంచి వచ్చిన తెలుగు నేర్చుకొని ఇండస్ట్రీలో చేద్దామని వచ్చింది. ఐ రియల్లీ విష్ యూ ఆల్ ద బెస్ట్ హాసిని. అండ్ యూ లుకింగ్ సో బ్యూటిఫుల్. పక్కా తెలుగు అమ్మాయిలా. నా గురించి చెప్పాలంటే నేను కమిటీ కుర్రోలు చేశాను, కోట్ చేశాను. బట్ ఈ మూవీ నాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే గీత అండ్ విషిక చాలా దగ్గరగా ఉంటారు. అంటే బయట చిన్న చిన్న వాటిని కొట్టాను, బట్ ఇందులో కొంచెం ఎక్కువ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను.
సప్తగిరి గారు, ఇట్ వాస్ సో ఫన్ సార్. ఆన్ సెట్ మీతో ఎక్కువ సీన్ మన ఇద్దరికి లేవు కాబట్టి ప్రమోషన్స్ అప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను మీ ఎనర్జీ. అండ్ రాజ్ కుమార్ గారు ఇక్కడ లేరు. విల్ మిస్ యూ రాజ్ కుమార్ సార్. ఇట్స్ స్టార్టింగ్ వీరు సార్ నాకు నీ పేరు రాజ్ కుమార్ అనగానే అతని కామెడీ టైమింగ్కి కానీ అతని ఎక్స్ప్రెషన్స్కి కానీ నేను మార్క్ చేయాలి అనుకున్నా. ఐ హోప్ ఐ డిడ్ ద బెస్ట్. పవన్ కళ్యాణ్, కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. తేజుకి నేను చెప్పాను అనమాట, ఇలా ప్రీ రిలీజ్ 18th ఉంది, మనం వెళ్ళాలి అంటే నేను వెళ్ళాలి అని కూడా చెప్పలేదు. సరే వెళ్ళిపోదాం, నువ్వు ఏ డ్రెస్ వేసుకుని నేనే వేసుకున్నాను. నేను అన్నా, తేజు ఇప్పుడు నువ్వు హీరోయిన్ కదా, మా సార్ వచ్చి ఇన్వైట్ చేస్తారు అని. సో అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను పాప, నేను గుర్తు చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ తేజు ఫర్ కమింగ్. ఐ రియల్లీ లవ్ యూ. యు నో వాట్ ఐ మీన్. ఐ రియల్లీ లవ్ యూ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ది ఈవెంట్. సుమా, నేను నీ డ్రీమ్లో వచ్చాను. మీ నుంచి నాకు బెస్ట్ కాంప్లిమెంట్ కంప్లీట్ ప్రీ రిలీజ్ అప్పుడు మీరు ఇచ్చారు. ఈ అమ్మాయి దగ్గర నుంచి మైక్ తీసుకోండి, యాంకరింగ్కి పోటీ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా తీసుకోండి. మ్యామ్, కంప్లీట్ ప్రీ రిలీజ్కి మీరు వచ్చారు, సూపర్ హిట్. నా లైఫ్లో ది బెస్ట్. కోర్టు ప్రీ రిలీజ్కి వచ్చారు, సూపర్ హిట్. ఎక్స్పెక్టేషన్స్ కొంచెం నా మీద పెంచుతున్నాను. ఇప్పుడు పురుషాలు కూడా వచ్చారు, ఇది కూడా సూపర్ హిట్. డెఫినెట్లీ హిట్ అవ్వాలని తప్పకుండా కోరుకుంటాను. నేను చేసేటువంటి ప్రతి మూవీ చాలా బాగుండాలని, ఇండస్ట్రీ చాలా బాగుండాలి అని కోరుకునే వాళ్ళు టాప్ #1 పొజిషన్లో ఉంటాను. నాకు కొంచెం మీరు సెంటిమెంట్గా మారారు. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. సమ్మర్ చాలా గట్టిగా ఉందండి బయట, అసలు చాలా చిరాగ్గా, చాలా ఫ్రస్ట్రేటెడ్గా. అసలు హాలిడేస్ కూడా ఇచ్చేసారు పిల్లలకి. అవును అండి, పిల్లలకి హాలిడేస్ ఇస్తే నీకేంటి సంబంధం? వాళ్ళ పిల్లలకి మ్యామ్, ఫ్యామిలీస్ పిల్లలు పాపం ఇరిటేట్ అయిపోతున్నారు, వాళ్ళకి కొంచెం రిలాక్స్ చేయాలి కదా. May 22nd రిలాక్స్ చేయించేస్తున్నాం. కరెక్ట్. థియేటర్స్కి వచ్చేయండి May 22nd. ఫ్యామిలీ అందరూ రండి, మా ఫ్యామిలీతో మేము వస్తున్నాం, మీ ఫ్యామిలీతో మీరు రండి. మీ ఫ్యామిలీతోనే ఫుల్ మీల్స్, చల్లగా ఏసీలో కూర్చొని 2 hours ఫుల్గా నవ్వుకుంటారు. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అవర్ మూవీ పురుష. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక పంచాయతీ, ఒక సాంగ్ ఇంకా లాంచ్ అవ్వలేదంట. ఆ సాంగ్ మనం తేజస్వితో లాంచ్ చేయించేద్దాం. ఓకే తేజస్వి, నువ్వు ఇంటించి పట్టుకొచ్చిన మైక్ నీ పక్కనే ఉంది, కూర్చో. అక్కడే కూర్చొని నువ్వు చెప్పేసేయచ్చు. పక్కకు వచ్చి ఎస్, నీకు తెలుసు ఏం చెప్పాలో, చిన్నప్పటి నుంచి చూసి పెరిగావు. చెప్పు. సాంగ్ లాంచ్. వావ్, యు డిడ్ ఇట్. మాకు అండ మీరు, మాకు కోదండరాముడు లాంటి షోకి మీరు రావటంతోనే మా విలువ పెరిగింది. మీరు రావటంలోనే ఇంతమంది ప్రేక్షకుల సపోర్ట్ మాకు లభించింది. మీరు చాలా థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ ఇదంతా అయిపోయిన షూటింగ్ అయిన తర్వాత మాకు పొద్దున్న సాకేత్ కమాండో రెడ్డి ఈజ్ మై వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇతనితో ఎన్నో మ్యూజిక్ సెషన్స్ కూర్చున్నాను, చేయించుకున్నాను, పాటలు పాడాడు, నా జవాన్లో పాట పాడాడు. నాకు ఎందుకు ఇతను బెస్ట్ సింగర్ ఏమనిపిస్తుంది ఎప్పుడు. అందులో అంటూ ఉంటాను, కాదండి మ్యూజిక్ అన్నాడు. మేము ఈటీవీలో ఒక షో చేసాం, దానికి కూడా ఇతని మ్యూజిక్ డైరెక్టర్గా చేశాడు. అతకపోతే ఆర్ఆర్ ధ్రువన్, నాకు ఎంతో ఇష్టమైన, ఎప్పుడు తిడుతూ ఉండే నా ధ్రువన్. రఘు ఇండిసిప్లిన్ అని తిడుతూ ఉంటా, ఇతను ఇప్పుడే అన్నాడు, నేను వర్క్లో కాదండి లైఫ్లో ఇండిసిప్లిన్. అదేదో పెద్ద గొప్ప అచీవ్మెంట్ లాగా. నువ్వు అది ఎక్కడ అచీవ్మెంటో నాకు తెలియదు. ఇతను కనుక డిసిప్లిన్గా ఉంటే చాలా పెద్ద స్థాయికి వెళ్ళే వ్యక్తి అవుతాడు ఇతను. మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్ఆర్ ధ్రువన్, సాకేత్, మా కిషోరు, మీరందరూ అప్పుడు అదే చేశారు. మీరు చాలా పెద్ద స్థాయికి వెళ్ళబోతున్న టెక్నీషియన్స్తో మేము పనిచేయడం మా అదృష్టం. మేము వాళ్ళతో పనిచేయడం, మేము వాళ్ళు ఏదో గొప్ప టెక్నీషియన్స్ అని పెట్టుకున్న తర్వాత తెలిసింది వాళ్ళు గొప్ప టెక్నీషియన్స్ అని. శోభన్ కానీ వీళ్ళు కానీ. ఇకపోతే మా అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళకి నేను డైరెక్టర్ తరఫున సారీ చెప్తాను. ఎందుకంటే డైరెక్టర్ వాళ్ళ మీద చనువుతో తిట్టినా సారీ చెప్పడు, పనులు ఎదవాళ్ళు ఇళ్ళే కదా అనుకుంటాడు. కానీ వాళ్ళ తరఫున నా పిల్లలు లాంటి వాళ్ళందరూ, అజిత్ కానీ సుగున్ కానీ వీళ్ళందరూ, అక్కడ గణేష్ ఉన్నాడు. ఇకపోతే లోకేష్ అని ఒక కుర్రాడు చేశాడు మా షోలో, రీతు చౌదరి పక్కన. ఎక్కడున్నాడు లోకేష్? రావయ్యా. లోకేష్ అని ఉన్నాడు ఇతను నాకు ఇతని గురించి చెప్పాలి, చిన్న బయోపిక్ ఉంది ఇతనికి. ఇతను ఒక సినిమాలో ఆల్రెడీ హీరోగా చేశాడు, హీరోగా చేసి వచ్చి హీరోగా సినిమా చూపించాడు. అసలు హీరోగా చేయటం ఏంటయ్యా, నువ్వు ఎక్కడ మొదలయ్యావు, ముందు కష్టపడాలి కదా కింద. అంటే నాకు యాక్టింగ్ నేర్చుకోవాలండి అన్నాడు.
యాక్టింగ్ నేర్చుకోవాలని ఉందండి, యాక్టింగ్ నేర్చుకుని యాక్టర్ అవుతా అని నన్ను అడిగిన 5-6 మందిలో ఇతను ఒకడు. నేను కరాటే నేర్చుకున్నానండి, కుంగుఫో నేర్చుకున్నానండి, గుర్రపు స్వారీ, కత్తి సోము, కర్ర సోము ఇవి నేర్చుకున్నామండి, యాక్టర్లు అవుతా ఉన్నా తప్ప యాక్టింగ్ నేర్చుకుని యాక్టింగ్ వస్తానని ఇతనే. ఇది సపోర్ట్లు కొట్టాల్సిన అంశం నిజంగానే. ఇతనికి ప్రదీప్ బాగా నచ్చేసాడు. ఇతను మా బెస్ట్ గుర్రం. ఇప్పుడు ఈ సినిమాలో పెద్ద చిన్న క్యారెక్టర్ అతంది, రీతు చౌదరితో పాటు చేశాడు. చాలా మంచి యాక్టర్ అవుతాడు ఇతను. ఇతను డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి మనం. లోకేష్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీ ఇప్పుడు ఈ పరిచయాలు ఇవన్నీ మీకు చేసి ఎందుకురా మాకు వాళ్ళు చూస్తాను తర్వాత మీరు అనుకోవచ్చు, కానీ వీళ్ళందరి గురించి చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే వీళ్ళందరూ మీకు తెలియాలి. వీళ్ళందరూ కళాకారులు, కొత్త వాళ్ళు ఉన్నారు, ఇంకా పేరు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మిమ్మల్ని అలరించబోతున్నారు రేపు పొద్దున. పలానా వాళ్ళు ఎవడరా అని రోలింగ్ టైటిల్స్ నొక్కునే ముందు నెక్స్ట్ ఎపిసోడ్ స్విచ్ నొక్కేస్తాం మనం. రోలింగ్ టైటిల్ రావు, ముందు టైటిల్స్ రావు కదా వెబ్ సిరీస్లో. కానీ వాళ్ళందరి గురించి ఇక్కడే ఇదే వేదిక చెప్పడానికి మా మేకప్ మ్యాన్ అమ్మాయి ఉంది శిల్ప అని. ఆ అమ్మాయి రాత్రి మగళ్ళు పిల్లని వదిలేసి వచ్చి ఇక్కడ మాతో పాటు కూర్చుంది. థ్యాంక్ యూ అమ్మ. శిల్ప ఎక్కడ నువ్వు? సో మా అసిస్టెంట్ డైరెక్టర్స్, మా టెక్నీషియన్స్, చీఫ్ టెక్నీషియన్స్ ఎప్పుడు నిరంతరం వార్తా స్రవంతిలాగా మా డైరెక్టర్ గారి చేత తిట్లు తినడమే తన జీవిత విధానం అనుకునే మా రాజ్ కుమార్ గారు. అంత నవ్వద్దమ్మా, మైక్ డిస్టర్బ్ అవుతుంది. అది రాజ్ రండి. వీళ్ళందరితో పాటు నాకు రండి రాజ్ కుమార్. వీళ్ళందరితో పాటు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు నా ఇండస్ట్రీలో. గోపాలకృష్ణ విద్మహే అని పేరు పెట్టుకున్నాడు. తన పేరు గోపాలకృష్ణ. విద్మహే అని ఏదో పెట్టాడు. ఇది వెరైటీ కదా ఈ మధ్య. కరుణశ్రీ, అరుణశ్రీ, శ్రీశ్రీ లాగా, శిరాశ్రీ లాగా. ఇతను నాకు ఎందుకు ఇష్టం అంటే బాగా చదువుకున్నవాడు. అంటే చదువు అంటే బిఏలు బీకామ్లు కాదు, పుస్తకాలు బాగా చదువుకున్నవాడు. తిలక్కని చదువుకున్నవాడు, కొడవటిగండి కుటుంబరాన్ని చదువుకున్నవాడు. వీళ్ళందరి గురించి చదువుకున్నవాడు ఇతను. ఇతనికి కళ తెలుసు, రచన తెలుసు, సాహిత్యం తెలుసు. ఇలాంటి వాడు మా సినిమాకి, మా వెబ్ సిరీస్కి అండగా ఉండి, ప్రదీప్కి, మా కౌముదికి అండదండగా ఉండి, డైలాగ్ సెట్లో డైలాగ్ కరెక్షన్ దగ్గర నుంచి డైలాగులు యాస అవుతుంది. గోదావరి జిల్లా పందలపాక అని ఒక చిన్న ఊరు, అదేగా ఆ ఊరు నుంచి వచ్చి మా గోదావరి డిస్ట్రిక్ట్ స్లాంగ్ని పట్టుకుని పర్ఫెక్ట్ స్లాంగ్ని తీసుకొచ్చాడు అబ్బాయి. ఇతని క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉంటూ పోస్ట్ ప్రొడక్షన్ చూసుకున్నాడు, స్క్రిప్ట్ చూసుకున్నాడు, యాక్టర్ కోఆర్డినేషన్ చూసుకున్నాడు. ఆల్ ఇన్ ఆల్ కొంతసారి కన్ఫ్యూజ్ చేశాడు, కొంతసారి తప్పులు చేసి కవర్ చేశాడు, రకరకాల పాపాలు చేశాడు. కాకపోతే మాకు హెల్ప్ చేశాడు. అలాగే మా డార్లింగ్ స్వామి గారు అబ్బాయి, అతనికి థ్యాంక్స్ చెప్పిన అర్థం కాదు కాబట్టి నీకు థ్యాంక్స్ చెప్తున్నా అన్న. రారా రే. ప్లీజ్. నేను కొద్దిగా లెంగ్త్ తీసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు రాబోయేప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతుంటారు. వీళ్ళెవరా మాట్లాడుతున్నారు, మీకు బోరు కొట్టకుండా వీళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఎంత తెలివైన వాళ్ళు, ఎంత సమర్థులు చెప్తే అప్పుడు వాళ్ళ మాట మీరు కొద్దిగా ఓపికగా వింటారని నేను ముందు మైక్ తీసుకున్నాను. అందువల్ల థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ రావడమే కదా, ఇంటికి వెళ్ళి వాళ్ళ రాత్రి నుంచి మీరు 22వ తారీఖు నుంచి మా మేం కాపులం షో చూడండి, నలుగురికి చెప్పండి. చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది, సరదాగా ఉంటుంది షో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ మీరు వచ్చినందుకు. టీవీ మాధ్యమాల ద్వారా చూస్తున్న వాళ్ళు కానీ, వెబ్ సిరీస్ వెబ్ మాధ్యమాల ద్వారా చూస్తున్న వాళ్ళకి కానీ మీరు ఈ షో చూసి విజయం చేకూర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే మా మీడియా సోదరులు, మై బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ నాతో పాటు పెరిగారు, నాతో పాటు ఉన్నారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ అన్న, మీరు రావటం. దీనివల్ల మాకు ఎంతో లాభం ఉంది. మీ ద్వారానే మేము ముందుకెళ్తున్నాం. మీకు తెలుసు ఆ విషయం. మీకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది. అలాగే శ్రవంతి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నువ్వు వచ్చిన ప్రతి షో సక్సెస్ అవుతుంది. నువ్వు వస్తే బాగుంటుంది అనుకుని నువ్వు వచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సీ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా జీ బిజినెస్. ఏంటమ్మా నీకు ముందే తెలుసా? తెలిసే చేసుకున్నావా? ఇప్పుడు తెలుసు కానీ తెలియదు. అబద్ధాలు చెప్పాడని. చెప్తారమ్మా, చెప్తారు. అందుకని ఆచి తూచి పెళ్లి చేసుకోమని చెప్పారు పెద్దవాళ్ళు. ఆచి పెళ్లి చేస్తాను. అయ్యో, 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేసుకోమని చెప్పారు అవతల. అందుకని చేసేసుకున్నాడు నేను. ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు. ఎక్కడ అమ్మాయి? రష్యానా, అమెరికానా? బ్రెజిలా? ఓకే, అటువైపు బాగా గొడవలు అయిపోతాయని నేనే రావద్దని చెప్పేశావా? కొట్టేసుకుంటాం కదా మరి ఉంటే. అవును, నా హస్బెండ్ సాంగ్ చూస్తే నాకు బాధ. అవును, అందుకే రావాలి. వర్క్ మీద వచ్చిందా ఇక్కడికి? ఎస్. ఏంటో ఏం వర్క్లో ఏంటో ఒకసారి మాట్లాడు. నేను మైక్లో చెప్పలేదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమా గారు మీ స్టేజ్ మీద ఉంటే మాకు ధైర్యం అండి. అయ్యో పిచ్చి తల్లి, బ్రెజిల్లో అమ్మాయి ఉంది, మాట్లాడు. మళ్ళీ సుమ గారు నేను మిమ్మల్ని డ్రీమ్లో చూసా, మేనిఫెస్ట్ చేసా కాదు. ఆ అమ్మాయి పేరేంటో చెప్పు ముందు నాకు. గ్యాబీ రాక్. గ్యాబీ రాక్. ఓకే, రాకింగ్ అన్నమాట. So first of all, I want to thank everyone who came here today, and a big thanks to press and media for always supporting and encouraging our film. Starting with my producer sir, honestly I'll always be grateful for him because he's the person who strongly believed that I should be the heroine of this film. నేను ఫస్ట్ కళ్యాణ్ ప్రొడక్షన్స్కి ఆఫీస్కి ఆడిషన్కి వెళ్ళినప్పుడు నాకు చెప్పిన స్టోరీ వేరే, డైరెక్టర్ వేరే, నరేషన్ మొత్తం వేరే. కానీ ఏదో చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ వల్ల ఆ మూవీ ఆగిపోయింది. సో నాకు ఒక 1 month తర్వాత సేమ్ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది, ఇంకో ఫిలిం ఉందమ్మా, ఇంకో స్టోరీ ఉంది, కొత్త డైరెక్టర్, సేమ్ హీరో అని చెప్పారు. కానీ వీరు సార్ ఎక్కడో ఆలోచించారనుకుంటా ఈ అమ్మాయిని పెట్టాలా వద్దా ఈ సినిమాలో అని. కానీ మా ప్రొడ్యూసర్ సార్ మాత్రం అందరికన్నా స్టాండ్ తీసుకున్నారు. తెలుగు అమ్మాయి, మంచి టాలెంటెడ్ అమ్మాయి, మనమే సపోర్ట్ చేయాలనేసి నన్ను ఎంకరేజ్ చేసి ఈ మూవీలో నన్ను హీరోయిన్గా పెట్టుకున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ సార్ వీరు సార్. వీరు సార్ ఎలా అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్ల రేలంగి మామయ్య. సెట్లో అయినా ఎవరైనా ఆనందంగా ఉన్నప్పుడు నవ్వుతారు, మా డైరెక్టర్స్ కోపం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ నవ్వుతారు. చాలా పేషెన్స్, కామ్, కంపోజ్డ్ పర్సన్. సార్ మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ. And next my DOP sir, Satish Mudyala sir, thank you so much for making every frame look so beautiful and chala annanga chupicharu. Thank you so much sir. And music director sir, me music, me songs, me background score, ma Pusha movie ki ekku life emotion icharu. And my art director sir Ravi sir, thank you so much. And everyone మా మూవీలో అందరూ ఒక మేకప్ నుంచి, కాస్ట్యూమ్ నుంచి, ఆర్ట్ టెక్నీషియన్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ పార్డన్ మీ ఇఫ్ ఐ మిస్ సమ్వన్స్ నేమ్. అండ్ దెన్ కమింగ్ టు మై క్యాస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద సీనియర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. మా మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, సప్తగిరి సార్కి, రాజ్ కుమార్ సార్కి, వెన్నెల కిషోర్ గారికి, ఈటీవీ గణేష్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను నా ఫస్ట్ రిలీజ్ అయ్యే మూవీలోనే మీ అందరితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫీలింగ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ నెక్స్ట్ మా హీరో పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు వెళ్తాను. అండ్ ఫస్ట్లీ నేను ప్రొడ్యూసర్ సార్కి అండ్ వీరు సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా టెన్షన్గా ఉంది. థ్యాంక్ యూ వీరు సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్. ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నా అంటే ఇట్స్ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ యూ. అంత ట్రస్ట్ చేసినందుకు, అంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మళ్ళీ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నందుకు మా మమ్మీ కూడా ఒక రీజన్. మా మమ్మీ డాడీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నువ్వు ఎంత పాజ్ ఇచ్చినా సరే, ఎంత ఓపిక్గా అందరూ వెయిట్ చేస్తారు. అది మన నాకు ఆయన పుట్టిన ఒక నెలకు మా అమ్మగారు చెప్పారు. నాకు ఆ లీవ్ నోట్ వస్తుంది. నా బిడ్డలు ఇంత అంటే నాకంటే మంచి వాళ్ళు అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా బిడ్డలు నాకంటే మంచి వాళ్ళు అవుతారనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నా ఒక తండ్రిగా నేనైతే సాధిస్తాను అనుకున్నాను. నాకు ఇప్పుడు కూడా కోరిక తీరింది. ఇక నా కొడుకు ఒకటే చెప్పాను, నీ పెద్ద సినిమా తీపిస్తా, నువ్వు నేను సినిమా హీరోని అని ఎక్కడా టెక్కు నీ దగ్గర ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఇంకొకటి 2-3 సినిమాలు నా ఓపిక కాడికి నేను ఎంత ఖర్చు పెట్టి సినిమా తీస్తా, నా ఆఖరి రక్తం పెట్టి ఖర్చు పెట్టి సినిమా తీస్తా. నువ్వు ఈ ఫీల్డ్ నిలబడగలిగితే ఓకే, ఈ ఫీల్డ్ నిలబడ
గా వర్క్ చేసి ఇప్పుడు ఈ సినిమాని ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నారు. విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్. కంగ్రాచులేషన్స్. నేను ఇక్కడే ఉంటాను. ఈవెంట్ లేకపోయినా రసగుల్లా చాలా పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకున్నాను నేను ఈ జర్నీలో. చాలా చాలా ఆనందంగా ఉంది. చెప్పలేను అది ఎంత ఆనందంగా ఉందనేది. ఇక్కడ ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే, ఒక్కొక్క పర్సన్ని చూస్తుంటే దాని వెనుక మా నాన్నగారి హార్డ్ వర్క్ నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. నేను ఏదైనా పేమెంట్స్ చేస్తున్నా, ఎవరితో అన్నా డిస్కస్ చేస్తున్నా, నేను ఈ స్టేజ్లో ఉన్నదాన్ని కేవలం మా నాన్నగారి వల్లే ఇంత పెద్దవాళ్ళతో మాట్లాడగలుగుతున్నాను. అది ఆయన ఒక్కరికే సాధ్యమండి. అందరికీ ఎంతో కొంత తాతల ఆస్తి అని దొరుకుతుంది, కానీ మాకు మా తాతగారు ఇచ్చిన ఆస్తి అయితే మా నాన్నగారండి. తను నాకు, మా తమ్ముడికి, మా అమ్మగారికి కాదు, అంటే మా అమ్మగారి తరపున, మా నాన్నగారి తరపున ఉన్న తన బంధువులందరికీ తన కొండంత అండగా ఉంటారు. తన మీద మేము జీవిస్తున్నాం అనేది 100కి 100% నేను గర్వంగా చెప్పుకుంటున్నానండి. తను చదువుకోలేదు, కానీ నేను ఎంటెక్ వర్క్ చదువుకున్నాను. మా తమ్ముడు బీటెక్ వర్క్ చేశారు. తనకి చదువు వాల్యూ తెలుసు, జీవితం వాల్యూ తెలుసు. ఆయన మా గురువు అండి. తండ్రి కంటే చాలా నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. చాలా ఆనందంగా ఉంది మీ అందరిని ఇలా చూస్తున్నందుకు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నా లైఫ్లో నేను దానికి అటెండ్ అవుతాననేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంటర్మీడియట్ బీటెక్ చదివేటప్పుడు కొన్ని స్టోరీస్ రాసుకునేదాన్ని. ఒక డైరెక్టర్గా అవ్వాలి, స్టోరీ రైటర్గా అవ్వాలని. బట్ ఎక్కడో చిన్న భయం ఉండేది, ఆడపిల్లని కదా వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అని. నేను ఎప్పుడు బయట పడలేదు, కానీ గాడ్ ఈజ్ గ్రేట్ అండి. నేను ఏదైతే హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యి ఇది చేయాలి హార్డ్ వర్క్ అనుకున్నాను, నాకు తెలియకుండానే నేను ఆ జర్నీలోకి వచ్చేసాను. దానికి కారణం మా తమ్ముడు. ఇప్పటి వరకు జరిగిన ఇంటర్వ్యూలలో కానీ ఎక్కడైనా కానీ తను చెప్తూ ఉంటారు, మా అక్క చాలా బాగా చూసుకుంటుంది. తను నా గురించి ఏమనుకున్నాడైతే నాకు తెలియదు, కానీ మా తమ్ముడు అయితే తన లైఫ్లో ఎప్పుడు నాకు ఒక అన్నయ్య ఉంటే బాగుండేది అని ఎప్పుడూ ఫీల్ అవ్వకూడదు. తనకి నేను అన్నగా ఉండాలని నేను ఇవన్నీ చేస్తున్నానండి. పురుష ట్రైలర్ లాంచ్ నేను జర్నీ స్టార్ట్ చేశాను యాజ్ ఏ రైటర్ అండ్ యాక్టర్. అప్పటి నుంచి నాకు అవునరా, సో మేమిద్దరం కలిసి యూట్యూబ్లో ఒక సిరీస్ చేసాము, ది సొటారి బ్రదర్స్ అని చెప్పి. అది అప్పట్లో అంటే ఇప్పుడు ఏమో తెలీదు, బట్ 2019, 2020 ఒక లాక్డౌన్ పీరియడ్ మొత్తం వరకు అదొక సంచలనమే. సో దాని నుంచి ఆ క్యారెక్టర్స్ని ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్కి తీసుకెళ్లాలనే థాట్తో ఈ మేము కాపులం అనే ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాను 2023లో. సరే రెడీ చేసుకున్నాను, బట్ దీనికి ఎలా ఏంటి అని అనుకున్న టైంలో నాకు సాయితేజ్ దేశరాజ్ గారు కాల్ వచ్చి ఇలా జీ5లో ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాము అది ఇది అని చెప్తే నేను వెళ్ళి నరేట్ చేశాను. ఇలా వెళ్ళగానే టైటిల్ ఏంటి అనగానే మేము కాపులం అనగానే ఫస్ట్ అందరు జరుపుతున్నారు, ఎందుకంటే ఎందుకు రా లేనిపోయింది కాస్ట్ గురించి ఎందుకు అది ఇది అని చెప్పేసి. అది క్యాస్ట్ కాప్ కాదండి, సిఓపి కాప్, ఇద్దరు డంప్ కాప్స్ గురించి అని చెప్పేసి అనగానే అందరూ బాగా ఎక్సైట్ అయ్యారు. సో థ్యాంక్ యూ జీ అండి, ఎందుకంటే నాది మేము కాపులో అనే కళని ఈరోజు ఇంత బిగ్గర్ ప్లాట్ఫామ్కి ఇంతమంది స్టేజ్ మీద నించున్నారు, ఇంతమంది మాట్లాడుతున్నారు అది ఇది అంటే ఒక నా డ్రీమ్ మీదనా అంటే నాకే చాలా నమ్మశక్యంగా లేదు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద హోల్ జీ టీమ్ అండి. హిరణ్మయ్య గారు, సిద్ధు గారు అందరూ చాలా హెల్ప్ చేశారు నాకు. అండ్ మెయిన్ చాణక్య బ్రో, థ్యాంక్ యూ బ్రో. అండ్ కామెడీ ఏంటంటే మేము కాపులో టైటిల్ పెట్టి కోడి పందాల మీద కథ రాసి, నాది గోదావరి కాదు, నేను ఇప్పటివరకు ఒక్క కోడి పందాన్ని కూడా పోలేదు, బట్ కథ అంతా రెడీ చేసుకొని నాకు ఆ నేటివిటీ యాడ్ చేయడానికి ఇదంతా హెల్ప్ చేసింది చాణక్య బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. మన జర్నీ ఇంకా ఫార్వర్డ్ అవుతుందని చెప్పేసి కోరుకున్నాను. అండ్ సో జీవాలో నా కథ ఒప్పుకోవడం అనేది ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సక్సెస్ లా ఫీల్ అవుతున్న టైంలో బీవీఎస్ రవి గారు లాంటి ఒక సీనియర్ రైటర్కి నా కథ నచ్చింది, ఆయన ప్రొడ్యూస్ చేస్తానన్నాం. సారీ సార్ ఏజ్ రివీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది సీనియర్ అని వాడుతుంటే. సో సీనియర్ రైటర్ నా కథ నచ్చింది అని చెప్పడం, ఆయన నన్ను పిలిపించడం, కథ వినడం చాలా బాగుందని చెప్పడం. మెయిన్గా
మా సొటారి బ్రదర్స్ అనే క్యారెక్టర్లో ఆయన చాలా బాగా కనెక్ట్ చేసుకొని మమ్మల్ని పిలవడమే రవి సొటారి, శోభన్ సొటారి అని పిలుస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నాకు చాలా మోటివేషన్ ఇస్తున్నారు సార్. లైక్ యు ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఫర్ దిస్. అండ్ ప్రదీప్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే నేను రాసుకుంటున్నప్పుడు ఎలా ఉందో, బట్ వన్స్ విజువల్ చూసిన తర్వాత అద్భుతంగా అనిపించింది సార్. అంటే మెయిన్ ఒకటే చెప్పగలను, నేను రాసుకున్న ఈ కథని అందరికీ చూపించేలా జీ హెల్ప్ చేస్తే అద్భుతంగా చూపించడానికి రా ఎంటర్టైన్మెంట్స్ బాగా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మెయిన్గా రవి అన్న అండ్ గెటప్ సీన్ అన్న మీరు ఈ సొట్టారి అనే క్యారెక్టర్కి చాలా పెద్ద లెగసీ ఉంది, మీకు ఒక సపరేట్ లెగసీ ఉంది. ఆ రెండింటిని మీరు ఇప్పుడు మర్జ్, సో లైక్ వెల్కమ్ టు సొటారి ఫ్యామిలీ అన్న. ఎందుకంటే ఈ మోహన్ సొటారి అనే ఒక క్యారెక్టర్ చాలా లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో యు ఆర్ ఏ గ్రేట్ ఎడిషన్ టు గ్రేట్ ఎడిటర్. సో మీరు థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ ప్లేయింగ్ మోహన్ సొటారి. సో యా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా నేను మరీ చిన్న పిల్లోడి నుంచి బీన్ ఎంకరేజింగ్ మీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో రా ఎంటర్టైన్మెంట్స్, రవి గారు, కౌముది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ ఈ వెబ్ సిరీస్కి మ్యూజిక్ చేసేది. అండ్ మా డైరెక్టర్ ప్రదీప్ గారు, ద మోస్ట్ కూలెస్ట్ అండ్ పిచ్చ క్లారిటీ ఉన్న డైరెక్టర్. అంటే నా దగ్గర చాలా కూల్గానే ఉన్నారు సార్, చాలా కూల్ అండ్ క్లారిటీతోనే మేము వర్క్ చేసుకున్నాం స్టూడియోలో. అదే సో ఇట్ వాస్ రియలీ చాలా, ఆయన ఇన్పుట్స్ చాలా హెల్ప్ అయ్యాయి. మీరు సాంగ్లో విన్న కోడి ఆ హుక్ లైన్ ఐడియా సార్ ఇదే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆ హుక్ లైన్ ఐడియా సార్ ఇచ్చాక అది అప్పటికప్పుడే మేము అనుకొని ట్యూన్ తానా నానా అని పాడతాం కదా జనరలీ, బట్ ఈ కోడి అక్కడ పాడేశాక మిగతాదంతా ట్యూన్ తానా నానా అని పాడాము. అది ఆల్రెడీ చాలా వ్యాకీగా వచ్చింది, కోడి పోయిందా కోడి గోవిందా కోడి అని. మరి దీనికి ఒక నరం కట్ కొంచెం తేడా ఉన్న లిరిసిస్టే కావాలి ఇది రాయాలంటే, మంచి వాళ్ళు అయితే పనికిరారని చెప్పి నేను మా ధ్రువన్కి ఇమ్మీడియట్గా కాల్ చేశాను. బికాస్ నాకు తెలిసిన బిగ్గెస్ట్ నరం కట్ క్యాండిడేట్ అంటే కొంచెం ఇక్కడ కొంచెం. సో థ్యాంక్ యూ సో మచ్ మావా. ఈ మీట్ చూసాక అంటే ఈ స్పీచ్ చూసా నా పొజిషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ రా, థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ ఇంట్రో. లవ్ యూ మావా, ఎనీ టైం ఇలాంటి ఇంట్రోస్ ఎప్పుడైనా కావాలని ప్లాన్ చేద్దాం. బట్ యా రఘు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. నాకు ఆల్మోస్ట్ చాలా వరకు పాటలు రఘువే రాస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ రఘు, ధ్రువన్ అండ్ ద కంప్లీట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ. అండ్ నా పాటకి ఆ పాటను నాకంటే ఎక్కువ నమ్మిన మా జీకే గారికి. ఆయన ఈ సమ్మర్ మొత్తంలో కొంచెం రాత్రి 10 తర్వాత కొబ్బరి బొండలు తాగినప్పుడల్లా ఆ పాట గురించి ఫోన్ చేసి నా గురించి నాతను ఒక క్లుప్తంగా 1 గంట 2 గంటలు మాట్లాడేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రవంతి థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మేము చేసిన నా టీం ఒక క్విక్గా చెప్తాను. సాగర్, థ్యాంక్ యూ సో మచ్. విద్యాసాగర్ నాగవెల్లి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆల్సో ద సాంగ్ ప్రోగ్రామింగ్ చేశాడు. హిమ్సెల్ఫ్ బీయింగ్ అ మ్యూజిక్ డైరెక్టర్, కార్టీ మ్యూజిక్ డైరెక్టర్ తను. థ్యాంక్ యూ సో మచ్ సాగర్. అండ్ జైకర్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ అదర్ ప్రోగ్రామర్ అండ్ మై కంప్లీట్ టీమ్ ఆఫ్ మై హార్మనీస్ అండ్ ఆల్సో రాకేష్ మై సౌండ్ ఇంజనీర్. అండ్ ఆల్సో మేము చేసిన ఈ వర్క్ మొత్తాన్ని చాలా బాగా మీకు స్క్రీన్ మీద వినిపించిన మా టీటీఎస్ సంతోష్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఐ థింక్ హీ డిడ్ంట్ కమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ రేపు అంటే ఈరోజు రాత్రి 12 నుంచి ఇట్ ఈస్ రెడీ. నేను అంటే మ్యూజిక్ డైరెక్టర్గా మాకు చాలా తొందరగా వస్తుందండి కాపీ చూసేది. ఫస్ట్ చూసింది మేమే, అదిరిపోయింది, మామూలుగా లేదు. అండ్ సో ఖచ్చితంగా చూడండి, యూ విల్ హ్యావ్ అ గ్రేట్ హిలేరియస్ జర్నీ. నాకు తెలిసి బింజ్ వాచ్ చేసే సిరీస్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఈరోజు నా కోసం మా టీం మొత్తం కోసం వచ్చిన మా తమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్.
అండ్ అలాగే బండ గణేష్ గారికి, కోనా వెంకట్ గారికి, అజయ్ భూపతి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాకేత్. అండ్ ఇప్పుడు యాక్టర్ బుగతా సత్యనారాయణ. ఓకే అండి, ఓకే. ఒక్కసారి ఎంతో ఓపికగా విచ్చేసిన ప్రేక్షకులు కూడా నా నమస్కారం. నేను మొదటిగా ప్రోడక్ట్ అండి. నేను ఇది ఎందుకు అంటున్నానంటే, మా డైరెక్టర్ గారికి ముందు జీ కామెడీ షో గుండె హనుమంతరావు గారు జడ్జిగా కామెడీ స్కిట్స్ కాంపిటీషన్లో నేను రన్నరప్గా వచ్చానండి. ఈ జబర్దస్త్కు ముందు ఇద్దరే ఆర్టిస్టులే ఈ జీ కామెడీ షోలో మేము చేసాం. అనురాధ మేడం గారికి గుర్తుండే ఉంటుంది. నేను కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి జీకి. ఇకపోతే సెకండ్ ప్రోడక్ట్ మా ప్రదీప్ గారు. ఎందుకంటే ఎందుకు ప్రోడక్ట్ అంటున్నానంటే, ఆయన ఆస్థాన నటుండండి. నేను ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా మోస్ట్ వర్సటైల్ యాక్టర్ సప్తగిరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా సేపటి నుంచి ఆయన సైలెన్స్ లో ఉంచాము అక్కడ, మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫంక్షన్ని రండి సార్, మీరు సార్, గౌతమ్ కోటేశ్వరరావు మీరు ఉండాలి. ఈ సినిమా మీది. నిజంగా ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఎలా ఉంటుందో కళ్ళారా చూసాం. నాకు ఫ్రమ్ డే 1 నుంచి కోటేశ్వరరావు గారు ఈ సినిమా గురించి, వాళ్ళ ఫ్యామిలీ విశేషాల గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. సారీ అండి. ఫస్ట్ ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ తెలుపు. థ్యాంక్ యూ. పురుష మొదట ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు డైరెక్టర్ గారు పిలిచి క్యారెక్టర్ చెప్పారండి. క్యారెక్టర్ చెప్పిన వెంటనే నేను ఏదన్నా ఆయన కథ చెబుతున్నప్పుడు, నా ఇంప్రూవ్మెంట్స్ కానీ ఏదైనా నేను చెప్తున్నప్పుడు ఏది వద్దన్నా నేను దయచేసి చెప్తున్నాను, మీ క్యారెక్టర్ని ఒక డిజైన్ చేస్తున్నాను, ఆ డిజైన్ ప్రకారం వెళ్తున్నప్పుడు నేను ఆ రోజు చిన్నగా కొద్దిగా ఎదురు వాదించుకున్నాను. చూడండి సార్, బాగుంటుందేమో చూద్దాం, లేకపోతే ఆ సెట్లో చేద్దాం, ఒకవేళ ఇట్స్ గుడ్ అంటే ఫాలో అవుదామంటే వద్దన్నా మిమ్మల్ని అలా చూశారని చెప్పి నన్ను కంట్రోల్లో పెట్టి, నన్ను మెయింటైన్లో పెట్టి, నా క్యారెక్టర్ ఇప్పించి ఆఫీస్లో స్టోరీ చెప్పినప్పటి నుంచి ఈరోజు మీరు ఇక్కడ ట్రైలర్ చూసేందుకు ఒకటే మీటర్లో నడిపించారు. అందుకే హ్యాట్స్ ఆఫ్ టు మా డైరెక్టర్ వీరు ఉలవల గారికి. రండి సార్, వీరు ఉలవల గారికి కంగ్రాచులేషన్స్ బ్రదర్. నిజంగా అలాగే మా సిస్టర్ అనిత గురించి మీరు చెప్పింది నిజంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. ఇక్కడ రాణి గారికి గురించి మీరు చెప్పండి, ఇక్కడ ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించింది. ఆమె 12 ఏళ్ళు వనవాసం చేసి మీకు ఇంట్లో సపోర్ట్ ఇవ్వడం అనేది అది చాలా నార్మల్ విషయం కాదండి. సో ఆమె బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి. తప్పకుండా ఈ సినిమా మీరు గొప్ప విజయాన్ని అనుకుంటారు. అలాగే ఇకపోతే మా కోటేశ్వరరావు గారు, బద్దుల సరస్వతి గారి గురించి మనం చాలా మాట్లాడాలండి. ఫస్ట్ టైం నేను ఇక్కడ చూడడం, ఆయన ఫస్ట్ సినిమా తీస్తున్నా మన సినిమా గురించి, మన ఇండస్ట్రీ గురించి చాలా గొప్ప మాట చెప్పారండి. ఈ సినిమాకు పనిచేసిన 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నాకు నా పైన జాలి చూపించారు, మంచితనం చూపించారు, దయ చూపించారు. నన్ను ఎవరు కూడా ఎక్కడ కూడా మోసం చేయలేదండి. చాలా గొప్ప విషయం చెప్పానండి. ఇండస్ట్రీ గురించి ఇంత గొప్ప మాట మీరు చెప్పినందుకు, ఇండస్ట్రీని ఇంత గొప్పగా మీరు ప్రేమిస్తున్నా హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీ అమ్మాయి చెప్పింది, మేము ఎక్కువ చదువుకోలేదంటే నేను సినిమాలు చూసి నేర్చుకున్నానంటే, మీరు సినిమాలు చూసి ఇంత పెద్ద స్థాయికి వచ్చారు. సినిమాకి నేను ఏదైనా ఇవ్వాలని మీ అబ్బాయిని పెట్టి ఇక్కడ సినిమా తీయడం కావచ్చు. అలాగే ఆ సినిమా ద్వారా ఈరోజు నాకు తెలిసి ఈ డైరెక్టర్ నిజంగా అదృష్టవంతుడండి. ఎంత కావాలంటే అంత పెట్టారు. పబ్లిసిటీకి ఏం కావాలంటే అంత చేశారు. అది వాళ్ళ కొడుకు కోసం చేసినట్టు కాదండి. ఆ కొడుకు కోసం చేసిన స్వార్థం ఉన్నా ఆ పెట్టిన ఆ డబ్బులన్నీ కూడా సినిమా కోసం చేశారు. సినిమా ఇండస్ట్రీకి అంత డబ్బు ఆయన ఇచ్చారు. సో రేపు పొద్దున్న May 22 ఉంటాయిగా, రేపు పొద్దున 22 మీరందరూ మా సినిమాను చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా కాన్ఫిడెంట్గా మా డైరెక్టర్ గారికి మేము ఎంత ఇచ్చామో ఇటువంటి డైరెక్టర్లని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసండి. ఈరోజు మేము రకరకాల గెస్ట్లు కూడా అనుకున్నాం. వీళ్ళు డిసైడ్ చేసిందంటే, లేదన్నా మీరు మా సినిమాకి ఎంతో కష్టపడ్డారు, మా సినిమాలో ఉన్న ఆర్టిస్టులు మాత్రమే ఉండాలి, మనం మాత్రమే సరదాగా ఫంక్షన్ చేసుకుందాం అని చెప్తే గెస్టులు కూడా అంతగా చాలామంది ఉన్నా కూడా వద్దన్న మనమే చేసుకుందాం అని ఆ డెసిషన్ తీసుకొని మా మధ్య ఈ ఫంక్షన్ ఎంతో అను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నా కెరియర్ స్టార్ట్ అయింది జీ తెలుగులో, ఇప్పుడు ఓటీటీ కెరియర్ స్టార్ట్ అవుతుంది జీ5లో.
సో నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంది మిమ్మల్ని మీరు అప్పుడు నాకు పరిచయం అయ్యారు. ఫైనల్లీ ఐఎమ్ డూయింగ్ ఏ సిరీస్ ఇన్ ZEE5. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ కౌముది గారు, అండ్ చాలా మంచి కూల్ డైరెక్టర్ ప్రదీప్ గారు. సో మాతో అయితే కూల్ గానే ఉన్నారు ప్రదీప్ గారు సెట్ లో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా నేర్చుకున్నాను. గెటప్ శ్రీను గారు, మీ యాక్టింగ్ చూసి నేను కూడా కొన్ని నేర్చుకున్నాను. అండ్ ప్లీజ్ అందరూ ZEE5 సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కాపులం వెబ్ సిరీస్ చూడండి అండ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రవంతికి మా పోలీస్ డ్రెస్ లో చాలా హాట్ గా ఉన్న శ్రవంతికి థ్యాంక్ యూ రీతు, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు, మీడియా కానీ అందరికీ. అనురాధ మేడం, నేను 99 డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో ఫస్ట్ పార్టిసిపెంట్ అండి. అప్పుడు మీరు హెడ్గా ఉన్నారు. ఇప్పుడు నేను లీడ్గా చేస్తున్న దానికి మళ్ళీ మీరు హెడ్గా ఉండడం చాలా హ్యాపీ అనిపించింది మేడం. చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ZEE5కి చాలా థ్యాంక్స్. కొత్త టాలెంట్ని, నాలాంటి కొత్త యాక్టర్స్ని అంటే మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. లాస్ట్ 2025 నాకు చాలా అసలు ఆ ఇయర్ వాస్ట్ ఇయర్ నాకు. సో ఈ సారీ అండి, మాట్లాడలేను. నా తర్వాత కాసేపు గ్యాప్ తీసుకొని మాట్లాడదు. అండ్ ఫస్ట్ నేను స్టార్ట్ చేయడమే రవితో స్టార్ట్ చేస్తాను. తను అంటే చాలా సెన్సిబుల్ యాక్టర్, చాలా సెన్సిటివ్ కూడా, చిన్నపిల్లల లెక్క. తన పర్ఫార్మెన్స్లో కూడా చాలా ఇన్నోసెన్సీ ఉంటుందండి. అంత మంచి యాక్టర్ తను. సో తనకు ఒక అంటే లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ సడన్గా గుర్తు రావడం, సో నాకు కూడా చాలాసార్లు చెప్పాడు, చాలా బాధేసింది. ఏం కాదు, కష్టపడ్డాడు ఎప్పుడు గొప్పడే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడం కోసం, అలాగే మా రవి అన్న కోసం వచ్చిన ముఖ్య అతిథులుగా వచ్చిన మా తమ్మన్ గారికి, కోన వెంకట గారికి, అజయ్ భూపతి గారికి, బండ్ల గణేష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము అంటే నేను మామూలుగా ఇక్కడ ఒక 5 ఏళ్ళు ఉండాలంటే ఏదో టాలెంట్ ఉండాలి, దాని తర్వాత ఇంకో 5 ఏళ్ళు ఉండాలంటే టాలెంట్తో పాటు కష్టపడే తత్వం ఉండాలి, దానికి మించి ఎక్కువ సంవత్సరాలు ఉండాలంటే అన్నిటికన్నా మించి క్రమశిక్షణ, మంచితనం ఇవన్నీ ఉండాలండి. అవన్నీ కలిపి చూసిన వ్యక్తి నాకు బివిఎస్ రవి అన్న. అంటే చాలా 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 అంటే క్రూలో ఉన్న చిన్న స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి అందరితో ఒకేలా ట్రీట్ చేసే మంచి మనసున్న రవి గారు అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ అసోసియేషన్లో నేను ఇలా చేయడం థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్. మా పందెం పుంజు గెటప్ సీన్. థ్యాంక్స్ అన్న. అండ్ అనురాధ మ్యామ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అందరం అక్కడి నుంచి వచ్చినట్టు చెప్తున్నాం. అండ్ అంతమందిని ఇంట్రొడ్యూస్ చేశారు మీరు, అంతమందిని రిఫర్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ అలాట్. ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని, వాళ్ళ ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అండ్ తర్వాత మా డైరెక్టర్ ప్రదీప్ గారు, అంటే ఒక ఎక్స్పీరియన్స్ అండ్ క్లారిటీ, ఒక క్రాఫ్ట్ మీద ఒక అవగాహన, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ 100% ఉంటే ఎలా ఉంటుందంటే మేం కాపులం
సిరీస్లా ఉంటుంది. ఎందుకంటే 17 డేస్లో ఆ క్లారిటీ లేకపోతే చేయడం ఇంపాసిబుల్ అండి. లొకేషన్ రావడం, ఫ్రేమ్ పెట్టామా తీసామా అంతే, ఇంక ఏదో డిస్కషన్ ఉండదు. అంత ఫెంటాస్టిక్ టెక్నీషియన్ ఆయన డైరెక్టర్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డైరెక్షన్లో యాక్ట్ చేయడం చాలా నిజంగా చెప్తున్నారు. అంటే అంత క్లారిటీ, అంటే నేను మురిసిపోయేవాడిని, ఏంటి క్లారిటీ ఏంటి, ఇదేంటి అని అలా అనుకున్నాను అనమాట. అండ్ ఆయనకి అంత మంచి సపోర్ట్ చేసిన మా డిఓపి గారు కిషోర్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈయన రావడం అంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా, అక్కడ తప్పించున్నాను అనుకో ఇంకో దగ్గర, అక్కడ తప్పించి ఇంకో దగ్గర, అలాగా ఈయన రావడం 2-3 సెటప్లు రెడీ చేసి ఇక్కడ అయిపోయినండి అక్కడ అయిపోయినండి అక్కడికి. అవుట్డోర్లో పాలకొల్లో చేసినప్పుడు పరుగులెత్తి అలా ఉంటుంది అనమాట. అండ్ మా ఈ స్టోరీ రైటర్ శోభన్ భాయ్, అంటే ఇండస్ట్రీ కలగదండం పెట్టి కాలుకొద్దు. సో చాలా మంచి రైటర్ అవుతారు, చాలా మంచి డైరెక్టర్ అవుతాడు మన కొద్ది రోజుల్లో. ఎందుకంటే చాలా మంచి స్టోరీ అందించారండి దీనికి. నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం మన పర్సనల్గా, మీతో కలిసి పనిచేయాలి, చాలా మంచి కథలు రాస్తున్నారని చెప్పేసి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా మంచి పొజిషన్లో వెళ్తే, పెద్ద పొజిషన్లోకి వెళ్తారు. అండ్ అలాగే మా చాణక్య స్క్రీన్ ప్లే రైటర్, రైటర్ చాణక్య వర్మ, అంటే చాలా సెన్సిబుల్ రైటింగ్, చాలా అంటే ప్రజెంట్ జనరేషన్కి ఏదైతే నచ్చుతుందో, ఎలా అయితే నచ్చుతుందో, ఎలాంటి డైలాగ్ నచ్చుతాయో అంత మంచి డైలాగ్ రాస్తున్నారు. మీ అండర్లో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము లొకేషన్కి వెళ్ళిన తర్వాత అండి, అవుట్డోర్ వెళ్ళిన తర్వాత ఎండలో ఒక పక్కన పరుగులు తీయాలి, ఉరుకులు తీయాలి, అన్ని క్రమంలో చిన్న ఇది ఉండేది. సో అప్పటికప్పుడు ఆ లొకేషన్ బట్టో లేకపోతే డేట్లు బట్టో వేరే వాళ్ళు పంపించాలి, కొంతమంది ఇక్కడికి వస్తున్నారు, వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలని చెప్పాను. అలాంటప్పుడు మాకు చానికి అక్కడ కుదరలేదు, అలా వేరే పనిలో ఉన్నారు. అండ్ అదంతా చూసుకుంది మాకు అక్కడ మా జీకే విద్మహే గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలా. అప్పటికప్పుడు సీన్లో కానీ డైలాగ్లో కానీ మాకు అన్ని ఫిల్టర్ చేసి కానీ అటు చేసి కానీ చాలా బాగా అందించారు. తర్వాత డబ్బింగ్ చెప్పేంత వరకు ఈ ప్రాజెక్ట్కి ప్రతి దాంట్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఒక పని చేస్తాను, ఎక్కడ ఉన్నట్టు చాలా మర్చిపోతాను, అలా మర్చిపోలేను. సో మా బాబాయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మా సొనాటా అండ్ ఫాస్ట్ ట్రాక్ 2 క్యాటర్లు చేసిన మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. పాషా భయ్ మీ పేరు బాదుషా. ఈయన చాలా మంచి, అంటే ఒక చిన్న సీన్ చేసేవాడిని ఈయనతో, చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ గురించి అన్న చాలా బాగా చెప్పేశారు, కాపీ పేస్ట్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా భీమవరం పక్కనే, ఆగిడి పక్కనే. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా మాట్లాడారు. మా రాజు గారు కో యాక్టర్ అనేకంటే హార్ట్ అయినా. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైకేల్ గారు థ్యాంక్ యూ సో మచ్. మా శిల్ప గారు మేకప్ హెడ్ చీఫ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వన్ మోర్ ప్రొడ్యూసర్ కౌముది గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రతి ప్రాజెక్ట్కి ఇంతే హార్డ్ వర్క్ చేస్తారని చాలా మందికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ అంటర్లో. అండ్ తర్వాత మా సాకేత్, అంటే మీ మంచి ఆఫ్ స్క్రీన్ చాలా 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 క్లోజ్ అండి. సో ఒక సాంగ్ కొట్టగానే నేను ఫోన్ చేసి దానికి చాలా చాలా బాగుంది సాంగ్, చాలా బాగా నచ్చింది, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటానని చెప్పాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సాకేత్. గురించి చెప్పడానికి ఏం లేదు, వస్తానండి. మా కిరీటి బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మేము జాంబీ రెడ్డి చేసిన దగ్గర నుంచి చాలా మంచి క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ రవి గురించి అలా మాడతాను. సొనాటా ఫాస్ట్ ట్రాక్ అయిపోయింది, అంతా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రవి గురించి చెప్పాను, చాలా సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్, చాలా మంచి వ్యక్తి, చాలా పాజిటివ్ వ్యక్తి, ఎప్పుడు అందరూ బాగుండాలనుకుంటాడు, అందరిలో ఉండాలనుకుంటాడు. డార్లింగ్ లవ్ యూ సో మచ్. అండ్ మా రీతు ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి అమ్మవి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ అలాట్. అందరూ చెప్పేసాం. మా శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్. రండి సార్, రండి, ఎక్కడ ఉన్నారండి, రండి. శ్రీధర్ గారు మంచి క్యారెక్టర్ చేశారండి దీంట్లో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా నాగబాబు గారు, సో ఆయనతో యాక్ట్ చేయడం ఫస్ట్ టైం నాకు, చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన మర్చిపోయే ఎవరైనా ఉంటే కనుక దయచేసి క్షమించాలి. టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్పేసాను సార్. మా పార్వతి గారు కూడా దీంట్లో మంచి క్యారెక్టర్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగదీశ్వరి గారు, అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన నేను కూడా
థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా మా డార్లింగ్ స్వామి సార్ బై శశి చాలా బ్రిలియంట్ అంటే ఇంటెలిజెంట్ యాక్టర్ కూడా. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్. నేను రవి పోలీస్ స్టేషన్ మీద స్కూల్ సీన్ అవుతాడు, బయటకు వస్తూ ఒక మాట చెప్పాం. ఈ డైలాగ్ అనుకుంటా ఉంటే రే నీకు ఎవరు ప్రాబ్లమ్స్ చెప్పరా, ఎవరైనా ఇచ్చేస్తే దాంట్లో వేసేదో అంటారు. అనగానే అంకుల్ అన్నాడు. అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ ఓట్స్ వాడకూడదు అని చెప్పి మాకు చెప్పాడు. అంటే అమ్మ చాలా సెన్సిబుల్గా ఆలోచిస్తాడు. శశి ఆల్ ది బెస్ట్ నాన్న, గుడ్ లక్. అంతేగా అందరూ అయిపోయారుగా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. May 22 Zee5లో మేం COP ప్రాబ్లం వెబ్ సిరీస్ టెలికాస్ట్ అవ్వబోతుంది. తప్పకుండా అందరూ చూడండి. అంటే చాలా మంది అంటున్నారు, అంటే అవగాహన లేని వాళ్ళు లేకపోతే తెలియని వాళ్ళు ఇంత కులపిచ్చేంట్రా అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కులపిచ్చి కదండి, కళ మీద ఉన్న పిచ్చి మాత్రమే ఇది. సో ఎవరికి తెలియకపోతే వాళ్ళకి చెప్పండి, కాప్ అంటే పోలీస్ అని అర్థమండి. సిరీస్ చూసిన తర్వాత మీరే అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అలాట్. దీనికి పనిచేసిన టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరికీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ బుల్లి శ్రవంతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవ్వండి. మేమేం డిమాండ్ చేయలేదండి, వాళ్ళు ప్రేమగా చెప్పారు. ఓకే, సో నాకు అసలు బాగాలేదు, అందుకనే అలా ఎమోషన్ అయినా. ఆ ఇయర్ అంతా నేను చాలా ఈ ఇండస్ట్రీ సముద్రంలో ఈత్తున్నాను, మునిగిపోతున్నాను, ఈత్తున్నాను. సో ఆ టైంలో పెద్ద క్రూజ్ షిప్ వేసుకొచ్చి G5 లోగోలో పైన జెండా రా ఎంటర్టైన్మెంట్స్ అని రవి గారు మాకు చూపేసి మమ్మల్ని లాగి సిరీస్లో మమ్మల్ని నిలబెట్టారు, నన్ను శోభన్ని. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా మాట్లాడుంది కానీ ఎమోషనల్ అయిపోతున్నాను. నా ఫ్యామిలీకి అలాగే థ్యాంక్ యూ అందరికీ, మా టీం అందరికీ. అందరి గురించి చెప్పాలని ప్రిపేర్ అయ్యాను కానీ నాకు రావట్లేదు. అదే మా టీంని అందరినీ ఎంకరేజ్ చేయండి. G5లో రేపు రిలీజ్ అవుతుంది. సీనన్న నాకు చాలా సపోర్టివ్గా ఉన్నాడు. ఎందుకంటే అన్న చాలా సినిమాలు చేశాడు, నేను చేస్తున్నాను. అన్నతో కాంబినేషన్ లేదు కానీ ఫస్ట్ డే నుంచి నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే, ఒక తమ్ముడులాగా అరే నువ్వు బాగా చేస్తున్నావు చెయ్యి అని ఫుల్ సపోర్ట్ చేశాడు. అన్న నీ అంత పాజిటివ్, నీ అంత డెడికేటెడ్, నీ అంత డిసిప్లిన్ ఆర్టిస్ట్ నేను ఇన్ని సినిమాల్లో చూడలేదన్నా. అలాగే సార్ రవి సార్ చాలా 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 థ్యాంక్స్ సార్. అలాగే రా ఎంటర్టైన్మెంట్స్కి, కౌముది గారికి చాలా థ్యాంక్స్. అంటే మా కొత్త టీంని, నన్ను శోభన్ని ఎంకరేజ్ చేసినందుకు. లాస్ట్ వికటకవిలో కూడా చెప్పాను, ప్రదీప్ గారు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నేను ఎడిటర్గా చేసేటప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తాను ప్రదీప్ అన్న. చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సాకేత్ బ్రో మీ సాంగ్స్ చాలా బాగుంది. నిజంగా నాకు అది హుక్ లైన్ అయిపోయింది. నా కార్లో వింటుంటాను. మా పిల్లలకు కూడా చాలా క్యాచీగా ఉంది, అంటే పిల్లలకి చాలా నచ్చుతుంది సాంగ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ట్రై చేస్తున్నాను చెప్పడానికి. అందరికీ DOP గారు, సారీ కిషోర్ గారు, 17 daysలో ఇంత ఫాస్ట్గా అవ్వడానికి కారణం DOP గారు. అట్లని స్పీడ్గా లేదు, చాలా క్వాలిటీగా మంచి ఫ్రేమ్స్ పెట్టి మమ్మల్ని బాగా చూపించారు. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఇంకా జీకే గారు ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్ అండి ఈ ప్రాజెక్ట్కి. ఎందుకంటే ప్రతిదీ అంటే రైటర్స్ లేకపోయినా రైటర్ లాగా ఉన్నారు, క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు, యాక్టర్గా ఉన్నారు, ఆల్రౌండర్ సార్. మీరు మీ సపోర్టు ఈ మేం కాపులకి చాలా సపోర్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ అవ్వడానికి ముఖ్యంగా కారణం దేశరాజ్ గారు. నేను వికటకవి టైంలో ఆయనకి చెప్తుండేవాను, మా దగ్గర రైటర్స్ ఉన్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అనేసి. సో ఆ టైంలో శోభన్కి పిలిచి, శోభన్కి కథ విని ఈ మేం కాపులం లాక్ అయింది. దేశరాజ్ బ్రో చాలా థ్యాంక్స్. అలాగే చాణక్య బ్రో సపోర్ట్ చేసినందుకు శోభన్ని. మీకు ఖచ్చితంగా పెద్ద ప్రాజెక్ట్ రావాలి, మంచి రైటర్ బ్రో మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మర్చిపోయి నన్ను క్షమించండి. మా ఏడీలు అందరికీ, గణేష్, అజిత్ అండ్ సుగున్, మహేంద్ర, ప్రశాంత్, ఇంకేమైనా మర్చిపోయి సారీ. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుబ్బారావు గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మా హెడ్ కానిస్టేబుల్ సార్, మీతో రెండోసారి నేను కాంబినేషన్ చేయడం చాలా బాగా చేశారు సార్.
థ్యాంక్ యూ. అండ్ శ్రీధర్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా ప్రాజెక్ట్లో చేయడానికి. ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్ నాగబాబు గారికి సార్, అసలు నేను చిన్న ఆర్టిస్ట్ అని చూడకుండా నాకు ఫస్ట్ నుంచే బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ భయపడ్డాను నాగబాబు గారితో చేయడం. ఫస్ట్ డే నుంచే నన్ను ఫ్రీ చేసి నాకు సపోర్ట్ చేసి నన్ను ఇలా కాదు ఇలా చేయి రవి, ఇంకా ఇన్పుట్స్ ఇచ్చి అలా చేద్దాం, ఈ సీన్ ఎలివేట్ చేయడానికి అలా చెప్పి సపోర్ట్ చేసిన నాగబాబు గారికి ఎప్పుడు చాలా చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఇంకెవరన్నా మర్చిపోయింటే క్షమించండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. మా G5లో ఈ రేపటి నుంచి రాబోతుంది మేము కాపులం. అందరు చూసి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసి నలుగురికి షేర్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రావంతి గారు, మీరు బాగా చేశారండి. మీరు అసలు థ్యాంక్ యూ రవితేజ గారు. ఒరిజినల్గా వస్తుందండి, 22nd వస్తుంది. ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నాన్న థ్యాంక్ యూ. అట్లాగే మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ధర్మేంద్ర, హాయ్ రా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అట్లాగే ముందు Z5 గురించి చెప్పాలండి. వికట కవి 24లో రిలీజ్ అయింది. చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ ఐ గాట్ OTT ప్లే అవార్డ్ ఫర్ దట్ ఆల్సో. దాని తర్వాత మేము రవి గారితో కలిసి వేరే వర్క్లో ఉన్నాం. అల్లం నరేష్ గారి సినిమా ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ చేసాం. ఆ వర్క్లో ఉన్నప్పుడు Z5 నుంచి ఇంకో కాల్ వచ్చింది. చాలా ఇంకో అద్భుతమైన కథ ఉందని చెప్పి దేశరాజ్ బ్రదర్ కాల్ చేశాడు. చేసిన తర్వాత కథ విన్నాం. హిరణ్మయ్య గారికి చెప్పారు ఆఫీస్లో. చెప్తే చాలా బాగుంది, చేద్దామని చెప్పి రవి గారికి చెప్తే, సో ఎప్పుడు వాళ్ళు ఒక మంచి స్టోరీ అనుకున్న, సో ప్రదీప్ ఏం చేస్తున్నాడు ఖాళీగా ఉన్నాడు అని చెప్పి అనుకునే ఒక వాళ్ళ లిస్ట్లో నేను ఉంటాం నా లక్ అని భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ మేడం అండ్ హోల్ Z టీమ్ అండ్ హిరణ్ గారు, సిద్ధార్థ్ థ్యాంక్ యూ సో మచ్, సందీప్ థ్యాంక్ యూ కంటెంట్ టీమ్ అండ్ ఆల్. అండ్ అలాగే Z మార్కెటింగ్ టీమ్, స్వాతి గారు, మా సుధీర్ చాలా కష్టపడ్డారు. డే 1 అంటే శ్రీను గారు అండ్ జాఫర్ గారు వచ్చిన ప్రోమో దగ్గర నుంచి షో ఎంత బజ్ పట్టుకుందో మీ అందరికీ తెలుసు. సో మార్కెటింగ్ టీమ్ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు అవర్ క్యాస్ట్ అండ్ క్రూ, సో రా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అండి. అది ఇంకా రవి గారు, హీస్ లైక్ మై బ్రదర్, మెంటర్, గురు అండ్ ఎవ్రీథింగ్. సో పూరి జగన్నాథ్ గారితో నేను ఆయన ఏడీగా పనిచేసిన తర్వాత నాకు ఇక్కడ ఒక స్ట్రెంగ్త్, ఒక మోరల్ సపోర్ట్ నాకు ఇండస్ట్రీలో ఆయన ఎప్పుడు ఉంటారు. హరిశంకర్ గారు కూడా మొన్న కనకదుర్గ లాంచ్లో నన్ను చూసి ఎవరు మన ప్రదీప్ అయిన డైరెక్టర్ అని చెప్పి అన్నారు. సో రవి గారు అంటే పక్కన నేను ఉంటాను అనేది ఒక సినానిమస్గా అందరికీ అర్థమవుతుంది. సో ఐ ఫీల్ లక్కీ ఫర్ దట్, ఐ ఫీల్ ప్రివిలేజ్డ్. థ్యాంక్ యూ అండి. రా ఎంటర్టైన్మెంట్స్ అంటే ప్రదీప్, నేను, కౌముది ముగ్గురం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కౌముది గారు. సో అంటే ఈ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్ వెరీ లిమిటెడ్ టైం, రిసోర్సెస్ అన్ని దగ్గర తీసుకుని ఆ ఛాలెంజెస్ దానికి ఉంటాయండి. సో ఎక్కడ ఏ రోజున వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా అనుకున్న టైంకి అనుకున్నట్టు ఫినిష్ చేయగలిగామంటే థ్యాంక్స్ కౌముది గారు. అండ్ కౌముది గారికి సపోర్ట్గా ఉన్న మా జీకే గారు ప్లానింగ్ విషయంలో ఎప్పటికప్పుడు ఆర్టిస్టులని కోఆర్డినేట్ చేస్తూ, అట్లాగే మధు మా ప్రొడక్షన్ కంట్రోలర్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రొడక్షన్ చాలా స్మూత్ అయితేనే మొత్తానికి ఇవాళ అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్, అంటే ఐ డోంట్ వాంట్ టు అంటే ఫెబ్ ఎప్పుడో స్టార్ట్ చేసాం, బట్ ఒక క్వాలిటీ ప్రొడక్ట్ని ఇంత షార్ట్ స్పాన్లో తీసుకొచ్చామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద టీమ్ వర్క్ అండి, రైట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ టీమ్ టు టెక్నీషియన్స్. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఈ షార్ట్ స్పాన్ ఇంత క్విక్గా ఆ స్పీడ్ని అర్థం చేసుకున్న కెమెరామెన్ కావాలి. సో కిషోర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అసలు గ్యాప్ ఉండదు, తను రెస్ట్ తీసుకోడు, భోజనం చేయడు, తింటాడా ఏంటి అసలు అర్థమయ్యేది కాదు. సో ఫట్ 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 పరిగెడుతూ ఉంటాడు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చూస్తున్నారు కదా గోదావరి జిల్లా నేటివిటీ, ఆ కలర్స్ని, ఆ గ్రేడ్లో అవనివ్వండి చాలా బాగా పట్టుకొచ్చారు. అండ్ థ్యాంక్స్ వరుణ్, మైసభ, ద ఎంటైర్ డిఐ టీమ్, అన్వేష్ ద కలరిస్ట్. సో ఇవాళ ఆ గోదావరి పచ్చదనాన్ని మీరు ఆయన విజన్ ద్వారా క్యాప్చర్ చేయగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ మైసభ. అండ్ మా ఎడిటర్ సెల్వ పాపం చాలా 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 అసలు డే అండ్ నైట్ అవుట్పుట్స్ అసలు వెళ్తూ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ పడుకోకుండా అక్కడే ఉండి తన అసిస్టెంట్ వినోద్. సో థ్యాంక్ యూ సో మచ్ సెల్వ.
అట్లాగే ఇంకా మా సాకేత్ గారు ఫ్యాంటాస్టిక్, అందరికీ తెలిసిన సింగర్. అండ్ నేను ఇందాక ఎవరో అన్నారు ఇక్కడ, శ్రవంతి గారు అనుకుంటా, అనుదీప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు మీరు అవ్వాలని. నేను ఆయనకి ఆ మాట, యు ఆర్ ఎ స్టార్ సింగర్, సో ఆయనకి కమిటీ కుర్రోలు ఎలా అయిందో మేము కావాలి మీకు అలా అవ్వాలండి, లెట్స్ గివ్ ద బెస్ట్ అని చెప్పి ఇద్దరం అనుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ మీరు కూడా అన్నారు అన్నమాట. సో చాలా చాలా బాగా వచ్చిందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ పార్టీ మీరు అందరూ విన్నారు. అండ్ ధ్రువన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ ద ఆసమ్ లైన్స్. ఇంకెవరు ఉన్నారు, ఇంకా మా స్టోరీ శోభన్, థ్యాంక్ యూ బ్రదర్. సో తను స్టోరీ రాసుకుని జీ దగ్గరికి వచ్చాడు అండ్ తన డైరెక్ట్ చేద్దాం అనుకున్న కథ నా చేతిలో వచ్చింది, ల్యాండ్ అయింది. ఐ ఫీల్ బ్లెస్డ్. చాలా మంచి అంటే ఒక గోదావరి జిల్లా కథ, అక్కడ పుట్టి పెరిగి అలాంటి కథ నా దగ్గర రావడం, ఐ ఫీల్ ప్రివిలేజ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. మా చాణక్య, హీ రోట్ స్క్రీన్ ప్లే ఫర్ వికటి కవి ఆల్సో. సో హీస్ అ ఫ్యాంటాస్టిక్ రైటర్, సో వెరీ సెన్సిబుల్ పర్సన్. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకేముంది, రాజ్ కుమార్. సో ఎవ్రీ వన్ నో, సో ప్రదీప్ అంటే పక్కన రాజు ఉంటాడు అనేది ఇట్స్ డిఫాల్ట్. అందరూ కూల్ అంటున్నారు. రవి గారు ఒకరికి తెలుసు, సో రాజుకు తెలుసు నెక్స్ట్ అంతే, ఎందుకంటే నన్ను భరిస్తూ ఉంటాడు. అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, గణేష్, అజిత్, సుగున్, ప్రశాంత్, భరత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆనంద్, మా రా ఎంటర్టైన్మెంట్స్ రైటర్ అండ్ అబ్బాయి మంచి టాలెంటెడ్ పర్సన్. అట్లాగే అంటే ఆల్ న్యూ టీమ్ అండి. సో దే అండర్స్టూడ్ ద పేస్ ఆఫ్ ద వర్క్. తక్కువ టైంలో కూడా అంటే క్రాఫ్ట్ అంత ఈజీగా చాలా అంటే ఐ కుడ్ సీ దట్ ప్యాషన్ ఇన్ దమ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు త్వరలో డైరెక్టర్స్ అవ్వాలని. అట్లాగే మా సంతోష్, మా అట్మాస్ ఇంజనీర్, మిక్సింగ్ ఇంజనీర్ సంతోష్, వికటి కవి కూడా ఆయనే చేసాడు. సో ఫెంటాస్టిక్ వర్క్ అండి. సో ఐ డోంట్ నో వెదర్ ఇప్పుడు మనం 2 ఎపిసోడ్స్ రెడీగా ఉన్నాయి. సో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక సినిమాటిక్ ఫీల్ మిక్సింగ్, అట్మాస్ మిక్సింగ్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో అట్మాస్, సో Z5 తెలుగు ఫస్ట్ టైం అట్మాస్. యా, సో దట్ గోస్ టు యూ సంతోష్. యా, సో అదండి అట్మాస్లో వస్తుంది అందరూ. సో 5.1 ఐఎమ్ షూర్ అందరి దగ్గర అకస్టమ్డ్గా ఉన్నాయి. సో ప్లీజ్ వాచ్ ఇన్ 5.1 ఇఫ్ పాసిబుల్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరికీ, ఘన, లోకేష్, అట్లాగే మా వెంకీ, సొనాటా ఫాస్ట్ ట్రాక్లు, మా కిరీటి డార్లింగ్, ఈజ్ ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ జర్నీ మా ఇద్దరిది. సో నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు పురి గారి దగ్గర ఉన్నప్పుడు మనోడు అప్పుడే ఒక ఉయ్యాల జంపాల అవి చేస్తూ ఉన్నా కూడా ఒక ఫ్రీగా పాపం సపోర్ట్ చేస్తూ ఆ డేస్ నుంచి ఈజ్ అ వెరీ డార్లింగ్ ఫ్రెండ్. ఇంకా తర్వాత శ్రీను గారు, సో మోహన్ సొటారి, ఈ రోల్కి సొటారి బ్రదర్స్ అనేది వాళ్ళిద్దరికి బాగా కొట్టిన పెట్టి మా రవి బాయ్కిను శోభన్కి. సో దీన్ని ఎవరు హోల్డ్ చేస్తారని చెప్పి టేబుల్ మీద రకరకాల ఆప్షన్స్ ఏవో వస్తే అనురాధ మేడమే అన్నారు శ్రీను గారిని ఒకసారి ట్రై చేద్దామండి అని. సో వి ఆల్ గాట్ ఎక్సైటెడ్ అండ్ శ్రీను గారు అలా వచ్చారు. అండ్ ఐ లవ్డ్ యువర్ ఎనర్జీ అండి. అసలు పాపం చాలా ఇబ్బంది పెట్టాం. అంటే 1.5 కాల్ షీట్స్, 2 కాల్ షీట్స్. ఏ రోజు మార్నింగ్ చెప్పిన టైం నైట్ 2 అయింది, మళ్ళీ నెక్స్ట్ డే వస్తారా టైంకి, అసలు ఏది అసలు హీల్ బి ఆన్ టైం, ఈ సో డిసిప్లిన్. సో కొత్తగా వచ్చే ఆర్టిస్టులు ఆయన స్కిట్స్, ఆయన పర్ఫార్మెన్స్ చూడటం కదా, ఆయన ఒకరోజు సెట్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత చాలా నేర్చుకోవచ్చు ఆయన చూసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా రవి బ్రదర్, ఈజ్ అ వెరీ అంటే నాకు టెక్నీషియన్గా పరిచయం అవుతున్నాను, ఎడిటర్గా టమాటా మీడియాలో. సో అక్కడ నేను పెళ్లిగోళ 3 అని ఒక సిరీస్ చేశాను వ్యూ యాప్కి. సో దాంట్లో మనోడిని పెడదామని చెప్పంటే తనకు ఫస్ట్ టైం, అప్పటికి యూట్యూబ్ చేశాడు బట్ సిరీస్లో ఫస్ట్ టైం పెళ్లిగోళ 3లో చేయించాం. తర్వాత వికటి కవి ఫెంటాస్టిక్ రోల్, అది పటేల్ అనే క్యారెక్టర్. అండ్ ఇది వాళ్ళ ప్రొడక్ట్, అది నేను వాళ్ళ ప్రొడక్ట్లోకి ఎంటర్ అయ్యా. సో మేమ్ టాప్లో అనేది తన సొటారి, రవి సొటారి అనేది తన మార్క్ క్యారెక్టర్ అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. సో థ్యాంక్స్ అండి. సో ఐ థింక్ మా రితు ఉంది, సారీ అలా చూడకు, ఎందుకంటే అమ్మాయి నవ్విందంటే మళ్ళీ. సో థ్యాంక్స్ రితు. అలాగే మా సిరి పార్వతి, ఇంకా మిగతా ఆర్టిస్టులు చాలా మంది చేశారు, శ్రీధర్ రెడ్డి గారు, కమల్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ నాగబాబు సార్, సో మా
పోస్టర్ ఆయనే. అసలు ముందు గజపతిరాజు ఎవరు ఈ సినిమాలో, ఈ వెబ్ సిరీస్లో అని చెప్పి కథ విని నేను రవి గారికి ఒక పావుగంట కథ ఏంటి అని అడిగారు ఈ దగ్గర నుంచి వచ్చాక. ఏమి క్షణం ఆలోచించకుండా నాగబాబు గారు ఎలా ఉంటారన్నారు. ఇంకా వేరే అనేదే ఉంది. వి ఆల్ గాట్ ఎక్సైటెడ్. నెక్స్ట్ డే అనురాధ మేడం చెప్పాం. ఇంకా 1 డేలో క్లోజ్ చేశారు రవి గారు నాగబాబు సార్ని తీసుకొచ్చి. ఈ ప్రాజెక్ట్ ఈ స్కేల్లో ఈరోజు ఉంది అంటే ఒక కథ తర్వాత ఒక క్యాస్టింగ్ పడితేనే ఎప్పుడైనా ఒక కథకి అందం వస్తుందండి. సో నాగబాబు గారు అనగానే పోస్టర్ వాల్యూ యాడ్ అయిపోయింది అండ్ ప్రాజెక్ట్ స్కేల్ పెరిగింది. దాని తర్వాత శ్రీను గారు యాడ్ అయ్యారు, రీతు వచ్చింది. సో తెలియకుండా ఎప్పుడైనా ఒక కథకి అందం వచ్చేది నటీనటులు ఆ పోస్టర్తో వస్తుంది. సో నాగబాబు సార్ రాగానే ఇట్ ఆల్ ఒక మెగా ప్రాజెక్ట్ పోస్టర్ లాగా వచ్చింది అది. అండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక గ్రూప్ పిక్చర్ కోసం గెటప్ శ్రీను గారిని, రవితేజ గారిని, కౌముది గారిని మంచి కంటెంట్ ప్రొడ్యూస్ చేద్దాం. ఇప్పుడు నేను ఇంతకుముందు సర్వం శక్తిమేమని ఒక వెబ్ సిరీస్ చేసాం అమ్మవారి మీద, 18 శక్తిపీఠాల మీద చేసాం. దట్ వాజ్ మై ఫస్ట్ వెంచర్. ఆ తర్వాత ఈ షో యాక్చువల్గా ప్రదీప్ మీద నాకు విపరీతమైన నమ్మకం ఉంది. మంచి డైరెక్టర్గా, అతను చాలా ఏబుల్ డైరెక్టర్ అని. తను ప్రపోజ్ చేశాడు, ఇట్లా జీ వాళ్ళ దగ్గర షో ఉంది చేద్దాం. ఓకేనండి చేద్దాం అంటే నేను ప్రొడక్షన్లోకి స్టార్ట్ అయ్యానండి. ఇంతకుముందు విశాఖ ఇంకోటి చేస్తున్నాం, అది త్వరలో జరుగుతుంది. ఇది వెంచర్ ఇది. సో దీనికి ప్రధానంగా ప్రొడ్యూస్ చేయాలనిపించడానికి కారణం మాత్రం కాంటెంట్. ఈ కాంటెంట్ చెప్తే బాగుంటుంది. దీన్ని నేను ఇంకా బాగా అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక షేప్లో ఉంది, దీన్ని ఇంకా పెద్ద షేప్లోకి తీసుకెళ్తాము. దానికి సపోర్ట్ కావాలి నాకు. పెద్దదవంగానే బడ్జెట్లు పెరిగిపోయి టైమింగ్స్ పోయి ఇవన్నీ ఉంటాయి. నాకు ప్రదీప్ ఉన్న ధైర్యంతో కొడదాం అనుకుంటాం పని. మీరు రైటర్ కాబట్టి మరి మీ ఇన్పుట్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే వాళ్ళ ఇన్పుట్స్ చేసుకుని వాళ్ళే చేశారు మొత్తం టోటల్? నా ఇన్పుట్స్ ఉన్నాయి లేదో ప్రదీప్ లాంటి చెప్పాలి. బట్ ఓకే, నా దగ్గర ఆ కుర్రాడు ఇద్దరు, శోభన్ చైతన్య ఇద్దరు వచ్చారు, చాణక్య ఇద్దరు వచ్చారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ మంచి షేప్లో ఉంది. నేను విన్న తర్వాత ఇదైతే బాగుంటుంది అనుకోవటం. ఇప్పుడు ఒకసారి ఏమవుతుంటానండి, వెబ్ సిరీస్ని పిచ్ చేసేటప్పుడు ప్లాట్ఫామ్స్ మొత్తం లాక్ చేయరు. ఒక స్టెప్ కథ బాగుంది, ఆ కథ తర్వాత కథనం బాగుందా, ఈ కథనం వింటున్నప్పుడు కథలో లోపాలు తెలుస్తుంటాయి, డైలాగులు రాస్తుంటే కథనంలో లోపాలు తెలుస్తుంటాయి. టోటల్ స్క్రిప్ట్ అయిన తర్వాత కానీ అసలు తీయాలా వద్దా అని ఒక స్టెప్స్ బై స్టెప్ ఉంటుంది. సో కొన్ని స్టెప్స్లో నా అనుభవం ఉపయోగపడి ఉండొచ్చు, కొన్ని స్టెప్స్లో ఓకే ఈ డైలాగ్ ఇట్లా బాగుంటుంది ఇలా అనుకోవటం. ఫైనల్గా స్టార్ట్ అవ్వడానికి నా వంతు ఇన్పుట్స్ ఒకటి. ఆల్ ద బెస్ట్ అండ్ ఫర్ యువర్ వెంచర్. అనురాధ గారు కంగ్రాచులేషన్స్ అండి. ఎంటర్టైన్మెంట్ కంపెనీలో 100 years ఉన్న కంపెనీలో మీరు ఒక గ్రేట్ పార్ట్ 25 yearsగా మా అందరికీ తెలుసు. మీరు ఫెంటాస్టిక్ కంటెంట్స్ చేస్తున్నారండి. ఈ మధ్య వెబ్ సిరీస్ల దగ్గరికి వచ్చేసరికి మీరు చేస్తున్న వాటిలో నాకు బాగా నచ్చింది బహిష్కరణ ఒకటి, వికట కవి ఒకటి. వికట కవిని నేను చాలా థరోలీ ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఎందుకు ఈ మధ్య కొంచెం స్లో డౌన్ అయిందని ఒక టైంలో మళ్ళీ మేం కాపులు అంటూ వస్తున్నారు. అంటే మీరు ఎలా కాంటెంట్ని మీరు ఎలా చూస్ చేస్తారు, ఎలా పడతారని చెప్పి నేను అడుగుతున్నాను. సో బేసిక్గా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ అవుతుంది వాట్ పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ అన్నది. ఆ బేసిస్ మీద నేటివ్గా ఉండి రిలేషన్షిప్ కనెక్ట్ ఉండేది. కోర్ ఆడియన్స్ మేల్ ఉంటారు, బట్ ఇట్ ఇస్ ఫ్యామిలీ ఇంక్లూజివ్. ఎందుకంటే మాది ఆల్రెడీ లీనియర్ ప్లాట్ఫామ్కి ఎఫినిటీ ఉంది కాబట్టి దాని ఎక్స్టెన్షన్ కొంతవరకు ఇంక్లూజివ్గా చేద్దామని. నాట్ దట్ వీఆర్ నాట్ మేకింగ్ మేల్ కంటెంట్, బట్ మేల్ వల్నరబిలిటీస్ ఉన్న కథలు ఎక్కువ చూజ్ చేద్దామని వీఆర్ టేకింగ్ అ స్టెప్ అహెడ్ దిస్ ఇయర్. సో బికాజ్ టీవీ ఈజ్ స్లైట్లీ మోర్ ఫీమేల్, ఓటీటీ కంటెంట్ ఈజ్ వ్యూడ్ బై మోర్ మేల్స్. ఫ్యామిలీ ఇంక్లూజివ్నెస్ ఉంటుంది, కానీ ఆ వల్నరబిలిటీ గురించి కథలు ఎక్కువ వస్తే పర్స్పెక్టివ్ బాగుంటుంది అని
దట్ ఈస్ వాట్ కొన్ని ప్లాట్ఫామ్స్ కి ఒక పర్టికులర్ సిరీస్ వల్ల డౌన్లోడ్స్ ఇమ్మీడియట్ గా ఛానల్ రీచ్ పెరగటం అనేది ఉంటుంది. మీ వాటిలో కూడా ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఇట్లాంటి G5 కూడా బాగానే చేస్తున్నారు. వాటికి సంబంధించి ఏదైనా స్పెషల్ గా ఇలా ఇస్తున్నామని చెప్తే కనుక ఏదైనా డౌన్లోడ్స్ ఎక్స్ట్రా ఉంటాయేమో, కంటెంట్ లో ఇంకొద్దిగా స్పీడ్ ఉంటే బాగుంటుందేమో అనే ఒక స్పీడ్ అయితే రావాల్సిందే పరిస్తుందేమో అని అనిపిస్తుంది. అవునండి, అంటే దిస్ ఇయర్ హెస్ బీన్ గుడ్ అండి. లాస్ట్ లాంచ్ అయిన డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు డిడ్ వెరీ వెల్ ఫర్ అస్. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. దెన్ వి ఆల్సో హ్యావ్ సిరీస్ ఆఫ్ మూవీస్, ఈవెంట్స్, నాన్ ఫిక్షన్ జగపతి బాబు గారిది చేసింది డిడ్ వెరీ వెల్ ఫర్ అస్. సో వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ఇట్ అండి. ఇప్పుడు ఫాలోయింగ్ దిస్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి మాకు ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి the promise to Telugu audiences that we have a very very tight slate andi. Congratulations and all the very best madam. Seenu get up Seenu. అలా ఏంటి మామూలుగానే ఏదో ఒకటి కాంట్రవర్సీల్ ట్రోల్స్ జబర్దస్త్ అనే ఒక దాని మీద వస్తూ ఉంటాయి. మేం కాపులు అనగానే ఇందాకనే మీరు చెప్పారు, అంటే ఈ క్వశ్చన్ అడగొద్దు అని ముందుగానే హెండ్ అలా ఇచ్చినట్టుగా అనిపించింది నాకు నువ్వు మాట్లాడుతుంటే కూడాను. అంటే ఉంటది డెఫినెట్ గా ఒక టాపిక్ వస్తున్నప్పుడు రవి గారు లాంటి వాళ్ళు పొల్లబెట్టి పొరుస్తున్నప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ అంటూ ఉంటది. దాన్ని కూడా మనం సినిమా కంటెంట్ చూసినప్పుడు ఎట్లాగో అర్థమవుతుంది, ఓ ఇది ఇదే అని. కామన్ గా అనుకోవటంలో తప్పేం లేదు కదా, మాట్లాడటంలో తప్పే ఉంటుంది. అదే మీరు స్పెసిఫిక్ గా చెప్తున్నప్పుడు అనిపించింది నాకు. అంటే బేసికల్ వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు, చెప్పడంలో తప్పు లేదు నేను అనుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే కొంతమంది మరీ పర్సనల్ అటాక్ లో వస్తున్నారు కదా, దానికోసం చెప్పాలి. అది వాళ్ళు ఎప్పుడు ఉంటారు, వాళ్ళు రోగులు, వాళ్ళకి సంబంధం లేదు, ఎక్కువైపోతారని బాధ. అంతే కదా, అంతే కదా. అయితే మేకాప్లంలో మీరు ఎంజాయ్ చేస్తున్న కాంటెంట్ ఏంటి? అంతా అంటే అన్ని దగ్గర ఎంజాయ్ చేశాను అన్న. రైటింగ్ లో కానీ, డైరెక్షన్ లో కానీ, కో యాక్టర్స్ తో కానీ, ప్రొడక్షన్ తో కానీ చాలా బాగుంటుంది ప్రతిదీ. మీ వాళ్ళందరూ హీరోలుగా డైరెక్టర్స్ గా మారుతున్నారు, మీరు ఎప్పుడు ఆ రెండో స్టెప్లు ఎలా తీసుకుంటున్నారు? నేను యాక్టర్ గా ఉందాం అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బట్ యాక్చువల్లీ ఇందాక అన్నారు కొలపిచ్చి కాదు కళపిచ్చి మా అందరికి అని చెప్పేసి, మంచి డైలాగ్ బాగుంది. బట్ కాకపోతే మీరు మొదలుపెట్టిన ప్రమోషనే బేసిక్ గా జాఫర్ గారిని కూర్చోబెట్టుకుని ఒక కులం గురించి మాట్లాడుతూ దాంట్లో వెళ్ళారు కదా. సో ఫస్ట్ వీడియో అదే కదా మీద వచ్చింది, బాగా వైరల్ అయింది. జాఫర్ గారు అది అన్నది ఇంటర్వ్యూనే. బట్ కాకపోతే అక్కడ మీరు అది కావాలని మరి వాడి మరి దాన్ని చేశారు కదా, కావాలని చెప్పి. ఎందుకు మచ్చరవి గారు కూడా నేను బ్రాహ్మణ్ణి అని చెప్పి ఇప్పుడు ఇందాకనే మాట్లాడుతున్నాను. మీరు ఇందాక అన్నారు సార్, కోనా గారు అన్నారు, నేను అనలేదట. పాపం నాది కాదు, కానీ ఆయన పాపం చేస్తా అంటే నేను భాగస్టుండ అవుతా, నేను కూడా అది అవుతా, కానీ నేను అల్లా. మీరు అనలేదు అంతే. ఐ విల్ బి పార్ట్నర్ ఇన్ క్రైమ్ ఫర్ హిమ్, బట్ నేను అన్నా. అదే కౌముది గారు మిమ్మల్ని ఒక యాంకర్ కింద చూసాం, తర్వాత యాక్టర్ కింద చూసాం, ఇప్పుడు ఏకంగా కొత్త రోల్ ప్రొడ్యూసర్ కింద వచ్చారు. ఏంటి మోటో ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? I always wanted to become a producer అండి. కాకపోతే నేను చదివింది జర్నలిజం. చదువుతున్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్లో ఉండడం వల్ల వచ్చిన ఏ ఆపర్చునిటీని కాదనకుండా ఓకే నాకు రాకపోయినా నేర్చుకుంటూ వెళ్ళాను. బట్ గోల్ అయితే ఇదే ఉండింది, ప్రొడ్యూసర్ అవ్వాలి. బికాజ్ ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనేట్ అబౌట్ అడ్మిన్. అంటే ఐ థింక్ ఐ కెన్ డూ బెటర్ అని ఒక చిన్న ధైర్యం ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. బట్ దానికి టైం అంతా కూడా కలిసి వచ్చి ఇప్పుడు ఇలా జీ వాళ్ళతో కలిసి చేయడం అది. దీనికంటే ముందు సర్వం శక్తిమయం కూడా చేసాం. రా ఎంటర్టైన్మెంట్స్ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ కోవిడ్ అండి. కోవిడ్ యాక్చువల్లీ మొత్తం ప్రపంచం అంతా షట్ అయ్యి అందరికీ కూడా ఆలోచించుకునే స్కోప్ ఇచ్చిన టైంలో మాకు కూడా రా ఎంటర్టైన్మెంట్స్ అనేది స్థాపించడానికి చాలా హెల్ప్ అయింది ఇన్ అవే. సో అందరూ పరుగులు పెట్టే టైంకి మాకు కొన్ని ఐడియాస్తో సర్వం శక్తిమయం స్టార్ట్ అయింది. ఇట్ డిడ్ రియలీ వెల్. అది కూడా జీలోనే ఉంటుంది, హిందీలో చేసింది. అండ్ దెన్ అక్కడ నుండి స్లోగా అన్నీ చేసుకుంటూ నేర్చుకుంటూ వస్తున్న క్రమంలో ప్రాపర్ వెబ్ సిరీస్ రీజనల్ది ఇప్పుడు మేము కాపులం ద్వారా వస్తుంది. బట్ మీకు మ్యూజిక్ వీటిలో కూడా చాలా నాలెడ్జ్ ఉంది కదా మరి? నేను నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుని, అదే నా ఏ ఆపర్చునిటీ నా ప్రతిదీ చిన్న చిన్నగా హెల్ప్ అవుతూ వచ్చింది. సో ప్రొడ్యూసర్ అంటే ఒక విధంగా చాలా మందికి ట్రస్ట్ కావాలి. ఐ థింక్ మనం ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అరే మన అమ్మాయి అనేది ఏమో వస్తుందేమో అన్నది నా ఒపీనియన్. ఆ రకంగా నన్ను ఎక్కువసార్లు స్క్రీన్ మీద చూడటము, లైక్ సింగర్గా యాంకర్గా చూసినప్పుడు మేబీ అందరికీ నమ్మకం వచ్చిందేమో. అలానే రవి గారికి కూడా చేయగలదు అనే నమ్మకం వచ్చిందేమో. ఫస్ట్ రాఘవేంద్రరావు గారు హ్యాస్ బిలీవ్డ్ ఇన్ మీ అండి. బికాజ్ ఎస్విబిసిలో
ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయ్యాను. అక్కడి నుంచి సో సార్ బ్లెస్సింగ్స్తో అండ్ దెన్ రవి గారు కూడా ఆఫ్ కోర్స్ ఆయన దగ్గర వర్క్ చూసిన తర్వాత నమ్మకం రావడంతో ఇక్కడ దాకా వచ్చా. ఐ థింక్ ఎవ్రీథింగ్ జస్ట్ హెల్ప్ అలైన్డ్ ఇన్ అ ప్రాపర్ వే. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, మీరు 24 క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేసినప్పుడు కంటే కూడా ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారేమో ఇండస్ట్రీని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క ఇంకో ఛానల్లో కూడా మీరు పెద్ద పెద్ద షోలు చేస్తున్నారు, ఇక్కడ షోలు చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు పట్టుకుని మెగాఫోన్ని? లేదండి, ఇంకా డైరెక్షన్ లేదు, చేయను, చాలా కష్టం చేయటం. ఎందుకు సార్ అంత క్రాఫ్ట్లు తెలిసిన మీరే చాలా కష్టమని వేస్తున్నారు? కాదు, నేను చేయడం అంటే చేసే ఇది లేదు, అంటే ఉద్దేశం రావటం కష్టం. ఐ వాంట్ టు బి ఏ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ విచ్ ఐఎమ్ వెరీ ఎంజాయింగ్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే శివ గారు, నేను ప్రొడ్యూసర్ని అవ్వటం వల్ల నాకున్న అనుభవం అందరి టెక్నీషియన్స్తో నేను షేర్ చేసుకోవడానికి ఉంటుంది. సో డైరెక్టర్ అయితే ఆ ఒక్క క్రాఫ్ట్ చాలా కష్టమైన పని డైరెక్షన్. ఎందుకంటే అందరు చాలామంది అనుకుంటారు డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాదు. డైరెక్టర్ ఇస్ యాక్చువల్లీ సర్వెంట్ ఆఫ్ ద షిప్. ఎందుకంటే ప్రెస్ మీట్లోనే అతనికి వేదిక, కెమెరామెన్తో జాగ్రత్త పని చేయించుకోవాలి, మ్యూజిక్ డైరెక్టర్తో పని చేయించుకోవాలి, ఎడిటర్తో పని చేయించుకోవాలి, యాక్టర్లతో పని చేయాలి. ఎవడు లేట్గా వచ్చినా ఓపికగా ఉండాలి, ఎవడు వెళ్ళిపోతానో ఓపికగా ఉండాలి, ఏ ఎండ వచ్చినా జాగ్రత్తగా ఉండాలి, వాన వచ్చినా కంగారు పడకూడదు. ఇంత పెద్ద ప్రోగ్రామ్ అది, దానికి వయసు ఓపిక చాలా అవసరం. అందుకని నేను ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ రైటింగ్ అండ్ ప్రొడ్యూసింగ్. అది యాక్చువల్గా అది. థ్యాంక్ యూ సార్ గారు. శ్రీను గారు హాయ్ అండి. సో మేము 3 ఎపిసోడ్స్ అయితే చూడటం జరిగింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అయితే ఇలా నాకు నిన్న ప్రదీప్ గారు చెప్పారు, మా అందరం ఒకేసారిగా శ్రీను గారు అని అంటే అందరికి నచ్చింది, ఓకే క్యారెక్టర్ సెట్ అవుతుంది. అసలు మీరు కథ వినంగానే మీ థాట్ ఏంటి? అండ్ అప్పటికే చాలా మందికి సొటారి బ్రదర్స్ సిరీస్ చాలా ఇష్టం, ఇళ్లలో అందరూ కూర్చుని చూసి నవ్వుకునే అంత ఇష్టం ఆ సిరీస్. మీరు చూసున్నారా? అంటే ఈ స్టోరీ లైన్ చెప్పక ముందు సొటారి సిరీస్ అయినా నేను చూసానండి, చూసి చెప్పాను కూడా. ఫస్ట్ లో అంటే నేను చూసినట్టు గుర్తు అనుకున్నాను, బట్ చూసిన తర్వాత ఇవన్నీ చూసాను, ఎప్పుడో చూసానని చెప్పి మనకు ఫోన్ చేసి కూడా చెప్పాను. అండ్ శోభన్ తన క్యారెక్టర్ నాకు అందుకే చెప్పారు, కజిన్ బ్రదర్ కింద చెప్పారు. శోభన్ రవి సొటారి, శోభన్ సొటారి పరిచయమే, సో కజిన్ కాబట్టి మోహన్ సొటారి అని చెప్పి చెప్పడం జరిగింది ప్రదీప్ గారు. సో స్టోరీ వినంగానే వాట్ వాజ్ యువర్ కాల్? నాకు చాలా చాలా అంటే ఎంటర్టైన్మెంట్ ఉందండి, కామెడీ ఉంది, మోరోవర్ అదే ఒక ఇన్నోసెన్సీ, ఒక ఏమి చేతక దద్దమ్మలు, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా అనిపించింది. మంచి క్యారెక్టర్ కదా, చేసేద్దాం అని చెప్పి చేశాను. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ రీతు గారు, మీరు మీడియా రిప్రజెంట్ చేశారు కదా, సో మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు ఆ క్యారెక్టర్ని పుల్అప్ చేయడానికి అంటే ఏం చెప్తారు? హోమ్ నుంచి అందరూ బయలుదేరుతారండి, బట్ ఆవిడ ఎక్స్ట్రా వర్క్స్ చేస్తుంది ప్రిపరేషన్ క్యారెక్టర్ కోసం. యా, ఫస్ట్ ఈ క్యారెక్టర్ చెప్పకంటే ముందు నాకు ఎవరున్నారు అని అంటే ఫస్ట్లీ అయితే జీకే గారు నాకు కాల్ చేసినప్పుడు ఏంటి అని అడిగినప్పుడు నాగబాబు గారు ఉన్నారు, గెటప్ శ్రీన్ గారు ఉన్నారు ఇలా చెప్పారు నాకు. సో వెంటనే నాగబాబు గారు ఉన్నారు అనగానే ఓకే 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 అని చెప్పేసా. వచ్చేసిన తర్వాత స్టోరీ అంతా విన్న తర్వాత, నా క్యారెక్టర్ విన్న తర్వాత నాకు కొంచెం నత్తి. సో ఇప్పుడు ఇదంతా ఎలా చేయగలను నేను మైక్ పట్టుకొని ఇంతసేపు ఎలా మాట్లాడాను. బట్ ప్రదీప్ గారు థ్యాంక్ యూ. నత్తి ఏంటి ఫస్ట్ అలా మాట్లాడేస్తా ఉంటా, బ్రెయిన్ నత్తి. సో ప్రదీప్ గారు మా డైరెక్టర్ గారు చాలా అంటే ఇలా చేయాలి, ఇలా ఇక్కడ బ్రేక్ తీసుకోవాలి, ఇక్కడ కంటిన్యూగా మాట్లాడాలి, డైలాగ్స్ ప్రతిదీ అలా క్లియర్గా చెప్పారు. సో ఇట్ హెల్ప్ మీ సో మచ్. హోంవర్క్ అని అంటే ఇంకా మీ అందరినీ చూసే అలా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి, చాలా బాగా అనిపించింది 3 ఎపిసోడ్స్ లో మీ పర్ఫార్మెన్స్ అయితే. థ్యాంక్ యూ సార్. రవి గారు సార్, రవి గారు సారీ సార్, రవితేజ సొటారి. సో నాకు చాలా ఇష్టం అండి సొటారి సిరీస్, అప్పుడు చూడడం జరిగింది. అయితే మీరు ఆల్రెడీ ప్రదీప్ గారితో అసోసియేట్ అయి చేయడం మేము చూస్తున్న ఇందాక మాటలో కూడా చెప్పున్నారు. ఇప్పుడు అలా పోస్టర్ మీద మీ ఇమేజ్ చూసుకుంటూ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ వీళ్ళతోటి వర్క్ చేయడం, వీళ్ళతో అసోసియేషన్ ఎలా అనిపించింది అంటే వాట్ విల్ సే? ఫస్ట్ వికట కవిలో చేసిన క్యారెక్టరు పటేల్ క్యారెక్టరు ప్రదీప్ గారు పిలిచి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అంటే ఎప్పుడో చేసిన ఓటీటీలో చిన్న క్యారెక్టర్ చేసినా నన్ను ప్రదీప్ గారు ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్ చేస్తారండి. అలా వికట కవిలో ఒక మంచి క్యారెక్టర్ పటేల్ క్యారెక్టర్ త్రూ అవుట్ ఇచ్చారు.
ఈ మెయిన్ కాపులో వచ్చేసరికి ఫస్ట్ ప్రదీప్ అన్న అనగానే నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ప్రదీప్ అన్నకు తెలుసు నేను. తర్వాత నేను మెయిన్ రవి సోడారి క్యారెక్టర్ చేయడం, గెటప్ సీన్ అన్న గారు మోహన్ సోడారి క్యారెక్టర్, గజపతిరాజు గారు మోహన్ బాబు గారు, నాగబాబు గారు సారీ నాగబాబు గారు చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈ స్టోరీకి మంచి బూస్ట్ వచ్చింది అనమాట. సో అలా చేయడానికి మంచి హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉండరు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్, అందులో జోకులు. అయితే ఇప్పుడు ఇందాక తమ్మన్ గారు అన్నారు కదా, ఒక స్పిరిచువల్ డ్రామా చేశారు. సో ఎలా కుదిరింది సార్? అంటే రైట్ టీమ్ అండి, అంతే. రైట్ టీమ్, ప్లానింగ్, అండ్ మా కెమెరామెన్ కిషోర్ గారు, ఆర్ట్ డైరెక్టర్ రాజు, అట్లాగే ప్రొడక్షన్ టీమ్ అందరూ సపోర్ట్ చేశారు. అండ్ ముఖ్యంగా ఆర్టిస్ట్స్, ఇందాక రవి గారు అన్నట్టుగా ఆర్టిస్ట్ సపోర్ట్ లేనిది మనం ఏం చేయలేమండి. మనం కెమెరాలు పెట్టి కూర్చుని 10 టేకులు 15 టేకులు అయిపోతే టైం వేస్ట్ అయిపోతుంది. సో వీ హ్యావ్ రైట్ సాలిడ్ యాక్టర్స్. అందరూ సింగిల్ టేక్లో హార్డ్లీ 2-3 టేక్స్ మ్యాక్స్. సో అందరూ ఆర్టిస్ట్ సపోర్ట్ చేయబట్టి ఆ షార్ట్ స్పాన్లో వీ కెన్ పుల్ ఆఫ్ అండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్, మీరు అడిగారు కాబట్టి. ఓ రోజున మార్నింగ్ 7 నుంచి రాత్రి 2 దాకా ప్లాన్ చేశాడు. అట్లా 4-5 రోజులు తీశాడు. నాకు ప్రతిరోజు ఇబ్బంది ప్రదీప్తుంది. నైట్ 2 దాకా, పొద్దున నుంచి నైట్ 2 దాకా ఏంటి బాబు అంటే, అదే ఒక గెటప్ సీన్ టైం ఒకటి ప్రాబ్లం ఉందండి అంటే, ఏంటి రానన్నాడా, ఇట్లా మధ్యాహ్నం నుంచి వస్తాన్నాడా, సాయంత్రం నుంచి వస్తాన్నాడా అని మేము చర్చ. లేదు 1 గంటకు లేట్గా వస్తాడు, ఒక 9:30-10 దాకా వచ్చేస్తాడు అంటే, పర్వాలేదు దాన్నే ఉందంటే, కాదండి ఇక్కడ నుంచి విజయవాడ నుంచి రావాలట 9:30 ఉందిలే ఇంకో సీన్ చేసుకుంటానంటే, తను 8:30కి వచ్చేసాడు. టైంకి ఏ రోజు రాలా గెటప్ సీన్ ముందు, గంట ముందే రావటం. ప్రతిసారి గంట ముందు రావటం కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది సీన్ గారు మీ ముందు ఏంటంటే, మీతో ప్రాబ్లం ఏంటంటే, మీరు టెప్పిన టైంకి వస్తే మేము ముందు వేరే సీన్ తీసుకుంటాం. మీరు టెప్పిన టైం కూడా ముందు వస్తే మీ సీన్ కూడా తీయాల్సి వస్తుంది. అది ప్రాబ్లం ఉంది. ఇది ఎందుకంటేనండి, ఇది టైం చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది. చిరంజీవి గారు కూడా అంతే, ఆయన టైంకి ఏ రోజు రాలేదండి. నేను 1/2 గంట ముందు, అరగంట ముందు. ఇది అదే ఆ చెడు అలవాట్లని నేను కూడా నేర్చుకున్నాడు. అక్కడి నుంచే ఇవన్నీ. Okay, thank you so much to all the